ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల్ల వంచి మోకరించినట్లయితే ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఇంతవరకు దేవుడు తన మహాబలము చేత దివ్యమైనటువంటి శక్తిని మనకి ఇవ్వటబట్టి హృదయాంతరంగంలో నుంచి దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తిస్తూ ఆయన ఘనమైన నామాన్ని మనము మహింపరిచాం. మరి అత్యంత శ్రేష్టమైనటువంటి సమయంలోనికి వెళ్తున్నాం. ప్రార్థనాపూర్వకంగా మన ఆలోచనలకి దేవుడు కావలి ఉండి ఆత్మీయ ఆహారాన్ని భుజించేటువంటి శక్తిని మనకిచ్చి తద్వారా మనము ఆత్మతోనూ సత్యంతోనూ దేవుణ్ణి ఆరాధించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడివైన మా తండ్రి, స్తోత్రార్హుడా, మీ చిత్త ప్రకారం మీ యొక్క మహిమార్థమై మీతో కలిసి సహవాసం చేయటానికి నన్ను మమ్మల్ని ఎల్లరిని మీరు జ్ఞాపకం చేసుకొని మరొకసారి మీ పాద సన్నిధికి తీసుకొచ్చినందుకు మీకు వందనాలు. తండ్రి, మీరు మా కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచినటువంటి పునరుత్థాన దినమును ప్రభు దినమున మీ సన్నిధిలో చేరి మీరిచ్చిన రక్షణకై పాప శాప విమోచన అనుగ్రహించినందుకు ఆత్మతోను సత్యంతోను యథార్థంగా ఆరాధించటానికి మా జీవ ఫలముల చేత మీ నామాన్ని స్తుతించటానికి తండ్రి విరిగి నలిగి హృదయంతో స్వవిమర్శ చేసుకొని మీ పరిశుద్ధమైన బలలో పాలు పొందటానికి మమ్మల్ని సమకూర్చినందుకు మీకు వందనాలు. నిలబడుచున్న నన్ను మీ సిలువు చాటును మరుగుపరుచుకొని నాకు మీ ఆత్మ సహాయము చేత మీ నోటి బోరుగా మాత్రమే వాడుకొని మాకు అవసరమైనటువంటి సందేశాన్ని అనుగ్రహించమని కోరుకుంటున్నాను. వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. రావాల్సిన వారు కూడా మీ సన్నిధికి నడిపించండి. ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న వారి జీవితంలో కూడా కార్యం చేయనట్లు, విని మిమ్మల్ని అనుసరించినట్లు సహాయం చేయని, మెట్టుకు మేమందరము మిమ్మల్ని ఆరాధించే వారుగా ఉండటానికి తగినటువంటి కృపను, రక్షించేటువంటి వర్తమానము అనుగ్రహించమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సోదరి సహోదరులకు, కూడి వచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యంలో నుండి నేనే అని యేసు పలికినటువంటి రెండవ మాటను మనము ధ్యానిద్దాం. యోహాను సువార్తలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన్ను గురించి తాను నేనే అని 7 సార్లు పలికారు. ఆ 7 సార్లు పలికిన దాంట్లో పోయిన వారము మనం మొదటి మాటను ధ్యానించాము, నేనే జీవాహారమై ఉన్నాను అని. ఈరోజు రెండవదిగా నేనే అని తనకు తాను ప్రత్యక్షపరచుకున్నటువంటి రెండవ మాటను మనము చూద్దాం. ఈ రెండవ మాట యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం, పేజీ నెంబర్ 88. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వానితో చెప్పాను. యేసు పలుకుతున్నటువంటి రెండవ మాట నేనే అని తన గురించి తాను చెప్తున్న మాట ఏంటంటే, నేనే లోకమునకు వెలుగు. జీసస్ ఇస్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. ఈ లోకానికి వెలుగు అని ఆయన చెబుతున్నారు. లోకానికి వెలుగును నేనే అని ఆయన చెప్తున్నప్పుడు మన అందరికీ గుర్తుండేది ఏంటంటే, అసలు లోకానికి వెలుగెవరు? ఈ లోకానికి వెలుగిచ్చేదేంటి? ఏంటండి? సూర్యుడు. లోకానికి వెలుగు అనగానే, ఈ లోకానికి వెలిగిచ్చేది అనగానే మన అందరికి గుర్తొచ్చేది సూర్యుడే. సూర్యుడే ఈ లోకమునికి వెలుగై ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, నేనే లోకానికి వెలుగై ఉన్నాను. అయితే యేసు చెప్పినటువంటి మాట యొక్క అర్థం ఏంటి అంటే, ఈ లోకంలో చాలా రకాలైన వెలుగులు ఉన్నాయి. అయితే యేసు నేనే లోకమునకు వెలుగు అంటే అది నిజమైనటువంటి వెలుగు. అది ఈ లోకమును
ప్రకాశింప చేయటానికి వచ్చినటువంటి వెలుగు. ఇంతవరకు లోకంలో చాలా వెలుగులు ఉన్నాయి. ఏ వెలుగు కూడా లోకమును వెలిగించడానికి లోకంలోనికి రాలా. ప్రతి వెలుగు వెలుగును పంపింది, ప్రకాశమును ఇస్తుంది. కానీ ఏ వెలుగు వెలుగుగా ఈ లోకానికి వెలిగించడానికి రాలేదండి. యేసుక్రీస్తు వారు తనను తాను పోల్చుకుంటూ నేను లోకానికి వెలుగై ఉన్నాను. అయితే యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం చూడాలంటే ఈ లోకానికి వెలుగైనటువంటి సూర్యుని గురించి ఒక నిమిషం మనము ఆలోచించాలి. సోలార్ సిస్టంలో అత్యంత శక్తివంతమైనది, ప్రకాశవంతమైనది ఏంటి? సూర్యుడే. సూర్యుని చుట్టే అనేకమైన గ్రహాలు వాటి వాటి కక్షలో తిరుగుతున్నాయి. కనుక ఉన్నటువంటి అన్ని గ్రహాలకు వెలుగునిచ్చేది, చివరికి చంద్రుని కూడా వెలుగునిచ్చేది ఏంటంటే సూర్యుడే. కనుకనే అందరికీ తెలుసు సాధారణంగా లోకానికి వెలుగు అంటే సూర్యుడే. అయితే ఈ సూర్యుని గురించి మనము కొన్ని విషయాలు చూసినట్లయితే, ఈ సూర్యుని యొక్క వైశాల్యమును మనం తీసుకుంటే అది భూమి కంటే 109 రెట్లు వైశాల్యం కలిగింది. అంటే క్లుప్తంగా చెప్పాలంటే భూమి కంటే అది 109 రెట్లు అధికమైన దై ఉంది. మనము సూర్యుని గాని చూసుకుంటే సూర్యుని నుంచి భూమికి ఎంత దూరం అంటే సుమారుగా 93 కోట్ల సంవత్సరములంత దూరం అంట. అంటే 93 కోట్ల మైళ్ళ దూరము భూమికి సూర్యునికి ఉంది. ఇంత దూరంలో సూర్యుడు ఉండి కూడా ఆయన తన వెలుగుని ఇంత దూరంలో ఉన్న భూమి మీదకి ఆయన ఇస్తూనే ఉన్నారు. అయితే సూర్యుని యొక్క అంతర్భాగంలో వెలువడేటువంటి శక్తి ఎంతో తెలుసా? ది సర్ఫేస్ ఎనర్జీ ఆఫ్ ది సన్. సూర్యుని యొక్క అంతర్భాగంలో నుంచి వెలువడేటువంటి శక్తి 70,000 హార్స్ పవర్ల పర్ మినిట్ అంట. అంటే ఎంత శక్తి సూర్యుని నుంచి మనకు ఉత్పన్నమవుతుందో. అయితే అంత శక్తి భూమిలో ఉంది. అలాగే సూర్యుని యొక్క అంతర్భాగం ఉన్నటువంటి వేడిని కూడా చూస్తే 10,000 ఫారెన్హీట్ డిగ్రీలు వేడి ఉంటుందంట. ఎక్కడ? సూర్యునిలో 10,000 ఫారెన్హీట్ డిగ్రీ. అంత ఉష్ణోగ్రత ఆలోచించండి. ఎవరు కూడా నివసించలేని, ఎవరు సమీపించలేనంత ప్రచండమైనటువంటి శక్తిని, వెలుగును కలిగి సూర్యుడు ఉన్నాడు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సూర్యుని కంటే ఎంతో ఉన్నతమైన వాడు, ఎంతో మహిమాన్వితమైన వాడు. ఈ సూర్యుని కంటే ఆయన ఎంతో గొప్పవాడని దేవుని యొక్క వాక్యము చెబుతుంది. ఈ సూర్యుని వెలుగు మనకు కొంతకాలం వరకే తాత్కాలికమైనటువంటి ఉపయోగమే ఉంటుంది. అయితే నిజమైనటువంటి లోకపు వెలుగైన క్రీస్తు వల్ల మనకు అనేకమైనటువంటి లాభాలు ఉన్నాయి. ఆయన వల్ల మనకి లాభమే కానీ ఏ విధమైనటువంటి నష్టము ఉండనే ఉండదు. మన ప్రభువు నిజమైనటు వెలుగుగా మనల్ని వెలిగించ చేయటానికి, చీకటి నుంచి మనల్ని దూరం చేయటానికి ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చారు. అయితే మనమందరము చీకటిలో ఉన్నాం కనుక ఆ వెలుగు యొద్దకు మనము రాలేకపోతున్నాం. చీకటిలో చెడ్డ క్రియలు జరిగిస్తున్నాం కనుక వెలుగులోనికి మనము రాలేకపోతున్నాం. అయితే దేవుడు మనల్ని విడిచిపెట్టక తన ప్రేమను మన ఎడల ఎలా చూపిస్తున్నాడంటే, మనమందరము వెలిగింపబడి తన వెలుగులో నడుచుకున్నట్లు ఆయనే నిజమైన వెలుగుగా, ఈ లోకమును వెలిగించేటువంటి వెలుగుగా ఆయన మన మధ్యకి వచ్చారు. ఆయన ఎంత స్పష్టంగా చెప్పారు, నేనే ఈ లోకమునకు వెలుగు. ఈ లోకానికి వెలుగు. ఈ వెలుగు వల్లే సృష్టి ఉంది, ఈ వెలుగు వల్లే జీవులు బతుకుతున్నాయి, ఈ వెలుగే జీవించడానికి ఆధారం అని చెప్పి ప్రతి అందరూ సూర్యుని జ్ఞాపకం చేసుకొని సూర్యునికి నమస్కారం చేసి కీర్తిస్తారు. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నిజమైనటువంటి నీతి సూర్యుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనే మనం స్తుతించాలి. ఆయనే ఏకైక ఆరాధనీయుడు. ఎందుకంటే ఈ సూర్యుని కంటే కోట్ల తేజస్సు ప్రభావం కలిగినటువంటి నీతి సూర్యుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వాడు. ఆయన యొక్క గుణగణాలని, ఆయన యొక్క గొప్పతనాన్ని మనం పోల్చుకుంటే ఈ లోకానికి వెలుగుగా చూస్తున్నటువంటి సూర్యుడు ఏ మాత్రం కూడా మన ప్రభువుకి పోలికగా ఉండడు. ఎందుకు అంటే ఈ లోకములో సూర్యుడిని సృష్టించింది ప్రభువైన యేసుక్రీస్తు వారు.
తండ్రితో పాటు ప్రభువైన యేసుక్రీస్తు వారు సృష్టించిన సృష్టిలో ఒక భాగము సూర్యుడు కనుక సూర్యుని కంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు గొప్పవారు. రెండోదిగా ఈ సూర్యుడు అనగా దేవుని చేత సృష్టింపబడిన సూర్యుడు ఒక దినాన మికటమైన వేండ్రంతో లయమైపోతున్నాడు. దేవుడు కలుగు చేసేటువంటి నూతన ఆకాశం నూతన భూమి వచ్చినప్పుడు మనం చూస్తూ మనకు వెలుగునిస్తున్నటువంటి ఈ సూర్యుడిగా ఉండడు. అయితే నీతి సూర్యుడైన క్రీస్తు తరతరములు యుగయుగములు ఉంటాడు కనుక ఆయన యందు విశ్వసించిన నీవు నేను కూడా అలాగే చిరకాలము జీవిస్తాం. ఇంతకంటే గొప్పతనము మన దేవుని యందు అనేకమైనవి ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు వారు యూదుల మధ్య నిలబడి యూదులకు ప్రతిష్ఠితమైనటువంటి ఆ యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళి ఆయనను అందరూ చూస్తుండగా వారి మధ్యలోనికి వెళ్ళి మరలా నేనే లోకమునకు వెలుగని ఎందుకు అన్నారు? ఆయన నేనే వెలుగునని ఎందుకు పరిచయం చేస్తున్నారంటే మొట్టమొదటిగా ఆయన నేనే వెలుగునని అనుట్లో గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాస్తవానికి యేసుక్రీస్తు వారు ఈ మాట పలికినప్పుడు ఆయన ఎక్కడున్నారు? యెరూషలేము దేవాలయంలో ఉన్నారు. ఆయన యెరూషలేము దేవాలయంలో ఎందుకున్నాడంటే ఆ రోజు పండుగ దినం. ఏ రోజు? యేసుక్రీస్తు వారు నేనే వెలుగునన్న రోజు అది పండుగ దినం. ఏ పండుగ జరుగుతుంది? 7వ అధ్యాయం 2వ వచనం చూస్తే యూదుల పర్ణశాల పండుగ సమీపించెను అని అక్కడ రాయబడింది. ఏంటంట? యూదుల పర్ణశాల పండగ. ఆయన ఇప్పుడు ఏ దినమున ఉన్నట్టు? పర్ణశాల పండుగ దినమున ఉన్నట్లు. ఈ పర్ణశాల పండుగ యొక్క జరుపుతున్నటువంటి సందర్భంలో చివరి రోజున ఆయన నిలబడి ఈ మాట చెప్పారు. 7వ అధ్యాయము 37వ వచనంలో ఈ మాట ఉంటుంది. 7వ అధ్యాయం 37. ఆ పండుగలో మహాదినమైన అంచె దినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. చాలండి. ఇక్కడ మనం చూస్తే మహాదినమున అంత్యదినమున అంటే మహా పండుగలో అంత్యదినమున ఆయన ఉండి ఈ మాట చెప్తున్నారు. ఏంటి ఈ పండుగ దినం అంటే? ఇదే పండుగ అంట పర్ణశాల పండుగ. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యేసుక్రీస్తు వారు తనను తాను పరిచయం చేసుకోవడం గల సందర్భాన్ని 2 విషయాలు మీకు చెప్తాను. యూదులు పర్ణశాల పండుగ జరుగుతుంది. యూదులు పర్ణశాల పండుగ చాలా ఘనమైనటువంటి పండుగ. యూదులకు 7 పండుగలు ఉన్నాయి. ఈ 7 పండుగల్లో ముఖ్యమైనటువంటి పండుగలు 3. ఈ ముఖ్యమైన 3 పండుగలకి ఇశ్రాయేలులో పుట్టిన ప్రతి పురుషుడు తప్పక దేవుని యొక్క మందిరంలోనికి వచ్చి ఆరాధించాలి. వారు ఎక్కడ ఉన్నా ఏ దేశంలో నివసిస్తున్నా కానీ తప్పని పరిస్థితుల్లో యెరూషలేము మందిరముకు ఏడాదికి 3 సార్లు కంపల్సరీ రావాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఆ 3 పండుగల్లో ఒకటి పస్కా పండుగ. అది చాలా ముఖ్యమైనటువంటి ప్రప్రదమైనటువంటి పండుగ. ఆ తర్వాత ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చేది పర్ణశాల పండుగ. ఈ పర్ణశాల పండుగ అంటే ఏంటంటే ఇది ఫీస్ట్ ఆఫ్ బూత్ అంటారు, అంటే గుడారాల పండుగ అంటారు. ఇంకో మాటలో చెప్పాలంటే పర్ణశాల పండుగ అంటే ఏంటంటే గుడారాల పండుగ. ఆ రోజు ఎందుకు వారు ఈ పర్ణశాల పండుగ జరుగుతారంటే, పర్ణశాల అంటే పాత పదం గుడారం, గుడారాన్ని పర్ణశాల అంటారు. అంటే ఇశ్రాయేలుని విమోచించినప్పుడు వీరు తమ మధ్య నివసిస్తున్నటువంటి దేవునికి ఒక పర్ణశాల కట్టారు. అదే దేవుని ప్రత్యక్ష గుడారం. ఆ పిదప ఆ పర్ణశాల కంటే ఒక అడుగు తక్కువగా ప్రతి ఒక్కరూ తమ తమ గుడారంలో వేసుకొని చుట్టూ నివసించేవారు. అందుకని దేవుడు తన మధ్య నివసించినటువంటి స్థలములో వేసినటువంటి పర్ణశాలను బట్టి వీరందరూ పర్ణశాల పండుగను ఆచరిస్తామంటారు. అయితే యేసుక్రీస్తు వారు పర్ణశాల పండుగకు యూదులందరూ కూడా యెరూషలేముకు సమకూర్చి వచ్చి వారందరూ కొన్ని ఆచారాలు పాటిస్తున్నప్పుడు ఆయన తనకు తాను వారికి ప్రత్యక్షపరుచుకుంటున్నారు. పరిసయ్యులు శాస్త్రులు యేసుక్రీస్తును చూడగానే ఒక్కసారిగా ఉద్రేకం చెందుతారు. ఎందుకంటే ఈయన ప్రతిసారి ఏదో ఒక వివాదాన్ని కలిగిస్తాడు. ప్రతిసారి ఏదో ఒక విచిత్రమైనటువంటి మాటల చేత అందరి దృష్టిని ఆయన మళ్ళిస్తూ ఉంటాడు. అయితే ఈ రోజు ఆయన ఈ పండుగకు వచ్చి ఏం చెప్తున్నాడు అని చెప్పి ఏ విషయాన్ని తీసుకొని వివాదం చేద్దామని ఆయనను ఏం చేద్దామని చెప్పి వారందరూ ఓపికగా ఎదురు చూస్తున్నారు. అయితే అప్పుడు ఆ పండుగలో
ఆ పండుగ 7 దినములు జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుందంటే మన క్యాలెండర్కి యూదుల క్యాలెండర్కి చాలా తేడా ఉంటుంది. మనకి 7వ నెల వేరు, వారికి 7వ నెల వేరు. అయితే ఈ పర్ణశాల పండుగ అనగా ఈ గుడారాల పండుగ ఎప్పుడు జరిగేదంటే యూదుల యొక్క మాసంలో 7వ నెలలో జరిగింది. ఇది 7 రోజులు జరిగేటువంటి పండుగ. 14వ దినం నుంచి 22వ దినం వరకు ఇది 7 రోజులు దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఇజ్రాయేలుడు జరుపుకునేటువంటి సంతోషదాయకమైనటువంటి పండుగ. ఈ పండుగప్పుడు దేవుని యొక్క అద్భుతమైన విమోచన వారు జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో కుటుంబ సమేతంగా వారు సంతోషిస్తూ ఉండేవారు. కనుక ఈ పర్ణశాల పండుగ వచ్చిన వారందరికీ ఆయన తన గురించి తాను ఏం పరిచయం చేసుకున్నారంటే, మొట్టమొదటిగా ఆయన ఏం పరిచయం చేస్తున్నారంటే ఆ పండుగలో వారు ఆచరించేటువంటి 2 విషయాలను యేసుక్రీస్తు వారు గ్రహించారు. యూదులు ఈ పర్ణశాల పండుగలో 2 విషయాలను పాటిస్తున్నారు. అంటే 2 ఆచారాలను వారు పాటిస్తున్నారు. ఆ 2 ఆచారాలను ఉద్దేశించి ఆయన 2 విషయాలు మనకు చెప్తున్నారు. ఏంటి ఆ పద్ధతి అంటే, మొట్టమొదటి యూదుల యొక్క ఆచారం ఏంటంటే, ఈ పర్ణశాల పండుగప్పుడు యాజకుల అందరూ బయలుదేరి ఈ యొక్క మందిరానికి దూరం వైపు, కొంత దూరం వైపు కిద్రోను వాగు దగ్గర ఉండేటువంటి షీలోహు అనేటువంటి ఒక కాలువ దగ్గరకు వచ్చి ఆ కాలువలో ఉన్న నీటిని ప్రతి ఒక్కరూ తోడుకొని యాజకులు వెంబడి వస్తూ యెరూషలేమునకు ప్రవేశించాలంటే 12 ద్వారములు ఉంటాయి. ఆ 12 ద్వారములో ఒక ద్వారము నీటి ద్వారం. ఆ నీటి ద్వారం గుండా ఆ సీలోము అనేటువంటి కోనేట్లో నీటిని తీసుకొని ఆ నీటి ద్వారం గుండా దేవుని మందిరంలోనికి వచ్చి అక్కడ మంటపం ఉంటుంది. ఆ మంటపం దగ్గర ప్రతి ఒక్కరు తమ దోసులతో నీళ్లను పోస్తారు. ఇది ఆయన గమనించినటువంటి మొట్టమొదటి ఆచారం. మొట్టమొదటి ఆచారం ఏంటి? సీలోము అనేటువంటి కోనేట్లో నీటిని 12 ద్వారంలో ఒకటైన నీటి ద్వారం గుండా యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళి అక్కడ మంటపం దగ్గర నీళ్ళని పోస్తారు. ఎందుకు పోస్తారు? ఎందుకు ఈ ఆచారం వచ్చిందంటే, అరణ్యములో ఇజ్రాయేలును ఐగుప్తు నుంచి విడిపించి దేవుడు వారిని నడిపిస్తున్నప్పుడు ఇజ్రాయేలీలు భయంకరమైనటువంటి దాహార్తి చేత అల్లిసిపోయి సొమ్మసిల్లిపోయి దేవుని మీదే ఎదురు తిరిగేటువంటి సందర్భంలో మోషే ప్రార్థించినప్పుడు దేవుడు, నీవు ఈ బండను కొట్టు, ఆ బండ మీకు నీటిని ఇస్తుందని చెప్పినప్పుడు, ఆయన బండతో మాట్లాడినప్పుడు, బండని లేక కొట్టినప్పుడు ఆ బండ మధురమైనటువంటి జలమును వారికి ఇచ్చేది. వీరు 40 సంవత్సరముల సుదీర్ఘ ప్రయాణంలో ప్రయాణించే ప్రతి చోట ప్రతి బండ నుంచి దేవుడు వారికి నీటిని ఇచ్చాడు. కనుకనే మమ్మల్ని వెంబడిస్తున్న బండ అని చెప్పి ఆ నీటిని వారు తాగేవారు. కనుక ఆ నీటి ఊటయే ఈ షీలోము అనేటువంటి కోనేరులో ఉంది అని వారు ఆలోచించి దానిని ఒక ఆచారంగా మార్చుకొని ఆ నీటిని తీసుకొని దేవుని యొక్క మంటపంలో ప్రతి ఒక్కరు తమ దోసిలతో వేసేవారు. వారికి ఈ ఆచారం ఉంది కనుక వారందరిని ఉద్దేశించి, మీరు ఏ నీటినైతే మీకు జీవమిచ్చి మీకు దాహం ఇచ్చి మీరు గొప్పగా భావిస్తున్నారో ఆ నీటిని నేనే అని 7వ అధ్యాయము 37వ వచనంలో ఆయన ఇలా చెప్తున్నారు. మొదటి దాన్ని ఉద్దేశించి, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. కింద చూస్తే, నా యందు విశ్వసించేవాడు ఎవడో లేఖనములు చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని చెప్పాను. ఈ మాట ఎందుకు చెప్పారు అంటే, అదే వారు ఏ నీటినైతే ఘనంగా గౌరవిస్తూ ఆ నీటే మాకు జీవం ఇచ్చిందని చెప్పి తమ పితరుల యొక్క కార్యమును జ్ఞాపకం చేసుకుని ఆ నీటిని పోస్తున్నారో ఆ నీరు నేనే. నా యందు విశ్వసించేవాడే లేఖనములు చెప్పినట్లు వాడి కడుపులో నుంచి జీవజల నదులు పారునని తనకు తాను ఆ జీవపు ఓటతో ఆయన పోల్చుకొని చెప్పారు. అట్లాగే రెండోదిగా ఆ పర్ణశాల పండుగలో జరిగేటువంటి రెండో ఆచారం ఏంటంటే, ఆ పండుగ దినము యొక్క చివరి దినమున రాత్రి ఈ పండుగ 7 రోజులు వారు యెరూషలేము దేవాలయం అంతా కాంతులమయం చేస్తారు. ఏం చేస్తారంట? కాంతులమయం. పెద్ద పెద్ద వెలుగులను, రకరకాల జ్యోతులను వెలిగించి అంత ప్రకాశమానమైనటువంటి, అంటే రాత్రే పగలుగా ఉన్నటువంటి అనేకమైనటువంటి కాంతులను, దీపములను వెలిగించి
పగటిమయం చేస్తారన్నమాట. రాత్రంతా పెద్ద పెద్ద కాంతులు, అంత అద్భుతమైన వెలుగును విరజిల్లేటువంటి కాంతులను వారు కలుగు చేయడం చూడటానికి కూడా ఇతర దేశముల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి కూడా ఆ ఒక గుడారాల పండుగ వచ్చారు. ఆ గుడారాల పండుగ ప్రతి రాత్ర అద్భుతమైనటువంటి కాంతులు నిలబెట్టేవారు. యెరూషలేం పట్టణం అంతా, ముఖ్యంగా దేవాలయం అంతా వెలుగుతో నింపబడేది. మొత్తం వెలుగుమయం అనమాట. ఎక్కడ చూసిన దీపాలు, వెలుగు విరజల్లేటువంటి పెద్ద పెద్ద జ్యోతులు, కాంతులే ఉండే అనమాట. అంత అద్భుతంగా కాంతులన్నీ చేసేవారు. వాటన్నిటి ఎందుకు చేసేవారంటే, దేవుడు మార్గ మధ్యములో అగ్ని స్తంభముగా మాకు వెలుగునిచ్చి నడిపించారు. ఆయన మా మధ్యన షకీనా మేఘంగా ఉండి మాకు వెలుగును ప్రకాశించారు అని దేవుని సన్నిధికి సాదృశ్యంగా వారు ఆ వెలుగులను విరజిల్లేటువంటి కాంతులను పెట్టుకునేవారు. కాంతులు పెట్టుకుని ఆ రోజంతా, అనగా ఆ రాత్రంతా కుటుంబాలు దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తూ, తంబురు సితారాలతో కీర్తిస్తూ అక్కడే భోజనం చేసి రాత్రంతా దేవుని సన్నిధిలో వారు జాగారము చేసేవారు. అంత అద్భుతమైన కాంతులు. కనుకనే వారి మధ్య నిలబడి రెండవదిగా వీరు ఆచరిస్తున్నటువంటి విషయం, ఆ రోజు ఆయనే ఒక వెలుగుగా ఉండి వీరికి వెనక వెంబడిస్తున్నటువంటి ఐగుప్తులు వేరుపరుస్తూ అగ్నిస్తంభంగా ఉండి వీరికి మార్గమును చూపిస్తూ ముందుకు నడిపించిన ఆ దేవాది దేవునికి సాదృశ్యంగా వీరు వెలుగులు చేస్తున్నారు. కనుక ఆ వెలుగును వారు దేవునిగా కీర్తిస్తారు. కనుకనే ఆయన వారి మధ్య నిలబడి ఏమంటున్నారు, నేనే లోకమునకు వెలుగై ఉన్నాను. మీరు భౌతికమైనటువంటి మనుషులు వెలిగించినటువంటి కాంతులను చేస్తున్నారు, అయితే నేనే ఈ లోకమునకు వెలుగని ఆయన చెబుతున్నారు. కనుక నేనే లోకమునకు వెలుగై ఉన్నాను అంటే ఉద్దేశం ఏంటంటే ఇదే. ఆయన రెండు విధాలుగా ఆయన పరిచయం చేసుకుంటున్నారు. వారు ఆచరించేటువంటి ప్రతి ఆచారమును బట్టి నేను మీకు దప్పికి తీర్చేటువంటి నీళ్ళనై ఉన్నాను, నేను మిమ్మల్ని వెలిగించేటువంటి వెలుగునై ఉన్నానని ఆయన మొట్టమొదటిసారి తన గురించి తాను పరిచయం చేసుకున్నారు. అయితే ఎందుకు ఆయన పరిచయం చేసుకున్నారు? ఆయన వెలుగుగా ఎందుకు ఇజ్రాయేలుకు పరిచయం చేసుకున్నాడంటే, వెలుగును గురించి ఇజ్రాయేలుకు ఉన్నటువంటి నమ్మకం ఏంటో చూద్దాం. వెలుగు అనగా ఇజ్రాయేలుకు ఒక గొప్ప నమ్మకం ఉంది. వెలుగును గురించి ఇజ్రాయేలుకు ఉన్నటువంటి రెండు అభిప్రాయాలు చూసుకొని ఆ తర్వాత వెలుగులో నడవటం ఏంటో మనము చూద్దాం. రెండోదిగా, నేనే లోకమునకు వెలుగు అని వెలుగును గురించి ఇజ్రాయేలుకు ఎందుకు చెప్తున్నారు? మొట్టమొదటిగా నేనే లోకమునకు వెలుగున్నానని తన గురించి తానే వెలుగును గురించి ఎందుకు చెప్తున్నారంటే, మొట్టమొదటిగా ఇజ్రాయేలీలు దేవుడును వెలుగుగా వారు చూస్తారు. వెలుగును ఏం చూస్తారు? వాళ్ళు వెలుగును వారు దైవంగా చూస్తారు. తాము ఆరాధించే, తాము కొలిచే, తాము కీర్తించేటువంటి దేవుడు వెలుగై ఉన్నాడు. ఎటువంటి వెలుగై ఉన్నాడు? ప్రకాశమానమైనటువంటి వెలుగై ఉన్నాడు. ఒక వ్యక్తి కళ్ళులను తేరి సూర్యుడిని ఎలాగైతే చూడలేమో అంతకంటే అధికమైనటువంటి రెక్తులు వెలుగు ప్రకాశించేటువంటి మన దేవుణ్ణి కూడా మనము చూడలేం. మనము చూడలేనటువంటి ప్రకాశమానమైనటువంటి వెలుగులో దేవుడు ఉన్నారు. కనుక వారు వెలుగును దేవునిగా భావించి దేవుడు వెలుగై ఉన్నందుకు దానికి బదులుగా వీరు వెలుగులతో పండుగ చేసుకుంటారు. కనుకే నేనే లోకమునకు వెలుగై ఉన్నానని క్రీస్తు చెప్పడం ఏంటంటే, మీరు చూస్తున్నటువంటి వెలుగు నేనే ఈ లోకంకి వెలిగించడానికి పంపబడిన లోకపు వెలుగునని ఆయన తెలియచేస్తున్నారు. కనుక యూదులకు ఉన్నటువంటి మొట్టమొదటి నమ్మకం ఏంటంటే, ఎలుగు అంటే ఎవరు? వెలుగు అంటే దేవుడే దేవుని యొక్క వాక్యములు వెలుగుగా చెప్పబడ్డాడు. ఎందుకంటే మొట్టమొదటిగా వారికి దేవుడే వెలుగు అనేటువంటి ఉద్దేశం ఎప్పుడు వచ్చిందంటే, వీరు అరణ్యములో సంచరిస్తున్నప్పుడు వీరి పితరులను ఒక చోట సమకూర్చి, నేను వారి మధ్య నివసించడానికి, జ్ఞాపకం చేసుకోండి, నేను వారి మధ్య నివసించడానికి నా కోసం మీరు ఒక ప్రత్యక్ష గుడారమును కట్టండి. మీరు నాతో కలిసి నివసించటకు, నేను మీ మధ్యన ఉండుటకు ఆ గుడారమును కట్టినప్పుడు ఆ గుడారములోని అంతర్భాగమైనటువంటి అతి పరిశుద్ధ స్థలములోనికి మందసము మీద, కరుణపీఠం మీదకు దేవుడు గొప్ప షకీనా మేఘముగా, అంటే ప్రకాశమనటువంటి ఒక వెలుగుగా ఆయన వచ్చేవారు. అంటే దేవుడు వెలుగులో ఉంటాడు అనే ఉద్దేశము ఇజ్రాయేలుకి తెలియపరచడానికి. వాస్తవానికి ఇజ్రాయేలుకి దేవుని గురించినటువంటి శాస్త్రం తెలియదు. ఈరోజు చాలా మంది క్రైస్తవులకి దేవుని గురించి శాస్త్రం తెలిసినట్టు ఆనాడు ఇజ్రాయేలుకు దేవుని గురించి తెలియదు. కనుకనే దేవుడు
దూతల మధ్య సమీపింపలాని తేజస్సులో అమరుడై వసిస్తున్నాడంట గుర్తుగా కర్ణోపీఠం మీద దూతలు ఉంచి ఆ దూతల మధ్యన ఎవరూ చూడలేనటువంటి వెలుగుతో షకీనా మేఘంగా ఆయన ప్రత్యక్ష గుడారంలోనికి వారి మధ్యన ప్రత్యక్షమయ్యాడు. కనుక వారు దేవుణ్ణి ఎలా గుర్తించేవారంటే, ఎప్పుడైతే ప్రత్యక్ష గుడారం మీదకి షకీనా మేఘం వచ్చి ఉండేదో, ఆ షకీనా మేఘం అంటే మహిమ కలిగిన స్తంభంగా, అగ్ని స్తంభంగా దేవుడు ఎప్పుడైతే వారి మధ్యకు వచ్చాడో అప్పుడు దేవుడు మా మధ్యన ఉన్నారని తెలిసేది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిని, ఉనికిని వారు ఎలా గుర్తించేవారు? షకీనా మేఘమును బట్టి, అంటే వెలుగును బట్టి. కాబట్టి వెలుగే దైవంగా భావించి ఆ ఆచారమును చేసుకొని పర్ణశాల పండుగల వారు గడుపుతున్నారు. కనుక వెలుగు, నేనే మీకు వెలుగు అని చెప్పడం వల్ల ఏంటంటే, నేనే మీ దేవుడను, నేనే దేవుడును, నేను మీ యొద్దకు పంపబడ్డాను అని ఇండైరెక్ట్ గా వాళ్ళకు తెలియచేయడానికి నేనే లోకమునకు వెలుగై ఉన్నాను అని. ఎందుకంటే ఇశ్రాయేలు నమ్మరు, ఎవరైనా వెలుగు అంటే వారు విశ్వసించరు. ఎందుకంటే వారికి వెలుగు ఎవరంటే దేవుడే, తమ దేవుడే వెలుగై ఉన్నాడు, వెలుగుగా ఆయన వారి మధ్యకు వచ్చాడని వారు నమ్ముతారు. కనుక షకీనా మేఘంగా వెలుగై ఉన్నటువంటి దేవుడు వారికి ఎటువంటి కృపని ఇచ్చారో వారికి తెలుసు. ఎప్పుడైతే షకీనా మేఘం వారి గుడారం మీదకి వచ్చేదో రాత్రంతా కూడా ఆ మేఘము వారికి ఏమిచ్చేది తెలుసా? కాపుదలు ఇచ్చేది. ఏమిచ్చేది? షకీనా మేఘంగా దేవుడు అగ్నిస్తంభంగా ఉండి వారి మధ్యన ఏం చేసేవారు? భద్రతను, కాపుదలను ఇచ్చేవారు. ఎప్పుడైతే రాత్రి జామున ఆ అగ్నిస్తంభం వారి దగ్గర ఉందో అప్పుడు ఏ శత్రువులు కూడా అక్కడికి వచ్చేవారు కదా. ప్రకాశమానమైనటువంటి వెలుగు అనమాట. అంటే రాత్రే పగలుగా దేవుడు ఆ ఒక వెలుగుతో వారి మధ్యన ఉండేవాడు. దీన్ని బట్టి అరణ్యములో ఉన్న వీరి గుడారాల ప్రాంతముకు ఇక ఏ ఇతర క్రూరముఖం కూడా వచ్చేది కాదు. జంతువులన్నీ రాత్రులే సంచరిస్తాయి చీకట్లోనే, వెలుగులోనికి అవి రావు. కనుకని దేవుడు రాత్రులు వీరి మధ్యన అగ్నిస్తంభంగా ఉండి వీరికి వెలుగునిస్తూ భద్రతను ఇచ్చేవారు. రెండోదిగా షకీనా మేఘంగా ఆయన వారి మధ్యన ఎందుకు ఉన్నారు అంటే, షకీనా మేఘంగా ఉండి ఆయన వీరికి కాపుదలను ఇవ్వటమే కాదు, వీరిని ఉండి వారందరినీ ఒక చక్కని నడిపింపులో తీసుకువెళ్తున్నారు. అంటే దేవుడే వారిని నడిపిస్తున్నాడు. వాస్తవానికి ఐగుప్తులో తరతరాలు జీవించినటువంటి వీరికి దేవుడు తన పితరుడైన అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు వాగ్దానం చేసిన పాలు తెల్లు ప్రవహించు కానాను దేశము తెలియదు. దాని యొక్క భౌగోళిక స్వరూపము, దాని యొక్క దారి వీరికి తెలియదు. దేవుడే అగ్నిస్తంభంగా రాత్రులు, మేఘస్తంభంగా పగలు వీరిని నడిపించుకుంటూ మార్గంలో తీసుకువెళ్ళారు. కనుకనే ఈ షకీనా మేఘంగా రాత్రులు అగ్నిస్తంభంగా ఉన్నటువంటి దేవుడు వెలుగుగా ఏం చేస్తున్నారు? వీళ్ళని నడిపిస్తున్నాడు. వీరు వెళ్ళవలసినటువంటి మార్గములో ఏ దిశగా వీరు అక్కడ చేరాలో ఆ మార్గం గుండా వెలుగు వీరికి దారి చూపిస్తూ నడిపిస్తుంది. కనుక వారు అంటారు, నీ వాక్యము మా పాదములకు దీపము అంటారు. అంటే దీపం ఎలాగైతే వెలుగునిస్తుందో నిజంగా మీ వాక్యము అలాగ మాకు వెలుగు, మా త్రోవలకు వెలుగిచ్చి మమ్మల్ని నడిపిస్తుంది అంటారు. కనుక ఈ షకీనా మేఘము వంటి దేవుడు, వెలుగయ్యున్న దేవుడు మొట్టమొదటిగా భద్రతను, కాపుదలను ఇవ్వడమే కాదు, ఇశ్రాయేలుకి చక్కని నడిపింపును కూడా ఆయన ఇస్తున్నారు. ఇక మూడోదిగా దేవుని యొక్క వెలుగుకు సాదృశ్యమైనటువంటి దేవుడు అగ్ని రూపంగాను, అగ్ని స్తంభంగాను వారి మధ్యన ఉండి ఆయన ఎంత అద్భుతంగా వారి యొక్క ప్రతి అవసరత తీరుస్తూ ఆయన పోషించారు. ఆయన గొప్ప పోషకుడై ఉండి వారందరూ ఆయన మీద ఆధారపడినట్లుగా ఆ వెలుగు ఉన్న వ్యక్తి వారందరినీ కూడా ముందుకు తీసుకువెళ్ళాడు. వారు అడిగిన ప్రతిదీ ఆయన ఇచ్చారు. వారికి ఏ ఒక కొరత, ఏ ఒక లోటు, వారు ఇంకెన్నడూ కూడా ఆ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఉండడానికి దేవుడు అక్కడికంటే మిక్కిలి శ్రేష్టమైనటువంటి సమృద్ధిమైన ఆహారం చేత దేవుడు వారిని పోషించారు. ఇంతకుముందు ఎవ్వరూ కూడా ఇశ్రాయేలుని అంత భారీ సమూహమును ఏకకాలంలో ఎవరు కూడా పోషించలా, సమృద్ధిగా వారికి అనుదిన ఆహారము ఇవ్వాల. ఇంత గొప్పగా దేవుడు వారిని పోషిస్తూ, వారిని నడిపిస్తూ, వారికి కాపుదలను ఇస్తూ ఉన్నాడు. కనుకనే వారు ఎప్పుడైనా వెలుగు అంటే అదే గుర్తు తెచ్చుకొని ఆ వెలుగై ఉన్న దేవుని వారు అంటారు. కనుక వెలుగుని దేవునిగా భావించేవాడు కనుకనే వీరు ఆయనకి ఏం చెప్తున్నారు? నేనే లోకమునకు వెలుగునని, అంటే నేనే మీ కొరకు పంపబడిన దేవుని కుమారుడనని, మీరు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి నేనే అని చెప్పడానికి ఆయన మొట్టమొదటి ప్రయత్నంగా నేనే వెలుగునని చెప్పారు.
ఎందుకంటే యూదులకు ఒక నమ్మకం, దేవుడు ఈరోజు మనం ఒక వస్త్రములు ధరించినట్లు దేవుడు కూడా ఏ వస్త్రం ధరిస్తాడో తెలుసా? కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 2వ వచనం. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. చూడండి 104వ కీర్తన 2వ వచనం ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. వస్త్రము వలె నీవు వెలుగుని కప్పుకొని ఉన్నావు. నీవు వస్త్రం వలె వెలుగుని కప్పుకొని ఉన్నావు. కనుకనే వారు దేవుడు అనగానే వెలుగు అనేది వస్తుంది. మనకు తెలుసు మన దేవుడు నిజంగా తన చుట్టూ ఉన్నట్లు కోట్ల కొద్ది దూతలు కూడా కనీసము ఆయన స్వరూపమును కూడా చూడలేనటువంటి సమీపింపలేనటువంటి తేజస్సులో అమరుడై నిత్యము వసిస్తూ ఉన్నాడు. నిజంగా దూతలు ఎప్పుడు ఆయన చూడలేదు, ఆయన స్వరూపమును వారు చూడలేదు. కనీసం ఆయన ప్రకాశాన్ని కూడా తట్టుకోలేక వారు 2 రెక్కలు తమ ముఖమును, 2 రెక్కలు తమ శరీరమును, మిగిలిన 2 రెక్కలతో ఎగురుతూ దేవుడు నీ పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేస్తా పొగిడేవారు. కనుక యూదులు వెలుగును గురించి నమ్మేటువంటి మొట్టమొదటి సత్యం ఏంటంటే వెలుగు అంటే దేవుడు అని నమ్ముతారు. కనుక ఆయన ఏం చెప్పారు? నేనే లోకమునకు వెలుగు అని. అయితే దాన్ని కూడా వారు గ్రహించట్లేదు. మరలా ఆయన స్పష్టంగా ఏం చెప్పారంటే నేనే లోకమునకు వెలుగు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడుగక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. ఎవరిని? ఆయన వెంబడించాడు. ఇంకొకసారి క్లియర్గా చెప్తున్నాడు, నేనే లోకమునకు వెలుగు, అయితే మీరు నడవ తగినటువంటి వెలుగు, మిమ్మల్ని చీకట్లో నుంచి జీవంలోనికి తీసుకెళ్లేటువంటి వెలుగును ఆయన చెప్తున్నారు. అంటే వారికి ఇంకొక ఉద్దేశం ఉంది. వెలుగు అంటే మొట్టమొదటిగా దేవుడు అని తెలుసు. మరి ఆయన నేనే లోకపు వెలుగునని చెప్పడం గల రెండవ ఉద్దేశం ఏంటంటే, రెండవదిగా వెలుగు అంటే వారు దేన్ని నమ్ముతారంటే వారిని అనగా ఇజ్రాయేల్ యొక్క జాతిని విమోచించి ఒక రాజ్యంగా చేయబోయేటువంటి మెస్సీయే వెలుగుగా వస్తాడని నమ్ముతారు. రెండవదిగా మొట్టమొదటిగా ఏం నమ్ముతారు? దేవుడే వెలుగుని నమ్ముతాడు. ఈ దేవుడే అంత్య దినముల్లో మమ్మల్ని అందరినీ ఒక రాజ్యంగా సమకూర్చడానికి ఒక వెలుగును పంపిస్తాడు. ఆయనే అభిషిక్తుడైన క్రీస్తు మెస్సియగా ఒక వెలుగుగా వస్తాడని అనేకమైనటువంటి ప్రవచనాలు చెప్తున్నాయి. కనుక నేనే వెలుగునని చెప్పడం ఏంటంటే మీరు ఎదురు చూస్తున్న మెస్సియను నేనే. ఒకటి, నేను అద్వితీయ దేవుని కుమారుడును. రెండోది, నేనే మెస్సియను అని ఈ యొక్క మాటల యొక్క ఉద్దేశమును. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వెలుగై ఉంటాడని ఇంతకు ముందే ప్రవచనం చెప్పబడింది. యెషయా గ్రంథంలో 2 సందర్భాల్లో మెస్సియ ఒక వెలుగుగా వస్తాడని రాయబడింది. మొట్టమొదటిగా చూసినట్లయితే యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనం. 42వ అధ్యాయం 6వ వచనం. గుడ్డివాళ్ళు కళ్ళు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాల్లో నుండి వెలుపలకు రప్పించుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుగులోనికి రప్పించుటకును యెహోవానగు నేనే నీతి విషయములో మిమ్మును పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. ఇక్కడ చూస్తే చీకటి బందీ గృహంలో నుంచి విడిపించడానికి నేనే వస్తున్నాను అని ఆయన చెప్తున్నారు. అంటే ఇజ్రాయెల్కి విమోచకుడుగా మెస్సీగా రాబోతున్నవాడు ఎలాగ వస్తారంట? వెలుగుగా వస్తారు. ఇంకో ప్రవచనం ఏంటంటే 49వ అధ్యాయం 6వ వచనం. 49వ అధ్యాయం 6వ వచనం. నీవు యాకోబు గోత్రపు వారికి ఉద్ధరించినట్లును ఇజ్రాయేలులో తప్పించబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడై ఉండుట ఎంతో స్వల్ప విషయము. బూదిగంతముల వరకు నీవు నేను కలుగుజేయు రక్షణకు సాధనమొగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. చూసారండి, తన కుమారుడిగా యెషయా ఉద్దు నుంచి ఇచ్చేటువంటి చిగురుగా
లోక రక్షకుడిగా క్రీస్తుని గురించి చెప్పబడేటువంటి ప్రవచనాలు. చీకటిలో నుంచి బయటికి తీసుకురావడానికి, చీకటి అనే బందీలో నుంచి విడుదల కలిగించడానికి, అలాగే లోకపు వెలుగుగా అంటే అన్ని జనులను ప్రకాశించడానికి ఒక వెలుగుగా నా సేవకుడు నేను నియమిస్తాను. ఎవరు? దేవుని నామం చెప్పిన పంపబడేటువంటి మెస్సయ్య. దేవుని నామం ఎవరికి లేదు. దేవుని నామం పెట్టబడేటువంటి మనుషులు ఈ లోకంలో ఎవరు లేరు. దేవుని కుమారుడిని యేసుక్రీస్తు వారే దేవుని నామం చేత పంపబడ్డారు. దేవుని నామం చేత పంపబడిన వారే వెలుగు అయి ఉంటారు. కనుక ఇజ్రాయిలందరూ ఎదురు చూస్తున్నారు, మా కొరకు మెస్సియా ఒక వెలుగుగా వస్తాడు. కనుకనే యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు గొప్ప వెలుగు కలిగింది. ఆ గొప్ప వెలుగును చుట్టూ ఉన్నటువంటి కాపర్లు కూడా చూడలేకపోయారు. పరలోక సైన్య సమూహం అక్కడికి వచ్చి ప్రకాశం వెలుగు కలిగినప్పుడు వారందరూ చూసి దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగును గాక అన్నారు. ఆ తర్వాత వృద్ధాప్యంలో దేవుని యొక్క ప్రవచనం గురించి కనిపెడుతూ ఉన్నటువంటి సుమియోను కూడా ఏం చెప్పాడు? లూకా సువార్త 2వ అధ్యాయం అనుకుంటా. లూకా సువార్త ఒక్క నిమిషం, అక్కడే 32వ మాట చూద్దాం. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసిని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడండి? నీవు అన్ని జనులకు సిద్ధం చేసిన రక్షణను అనగా నీ వెలుగు నేను కన్నులారా. ఎవరిని చూశాడు? దేవాలయంలో శుద్ధీకరణ ఆచారం ప్రకారంగా తీసుకొచ్చినటువంటి బాలుడైన యేసును చూసి ఆయన ఈ మాట అంటున్నాడు. అంటే యేసును చూడటంతోనే వెలుగును చూశానని చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ఏమై ఉన్నారు? ఈ లోకానికి వెలుగై ఉన్నారు. కనుక నేనే లోకమునకు వెలుగై ఉన్నానని క్రీస్తు చెప్పడం ఏంటంటే, యూదులకు ఉన్నటువంటి 2 నమ్మకాలు వారు నిజంగా విశ్వసించడానికి. ఒకటి, దేవుడే వెలుగై ఉన్నాడని. రెండోది, తమను ఉద్ధరించడానికి, తమకు రక్షణ కలుగు చేయడానికి పంపబడేటువంటి మెస్సియా వెలుగుగా వస్తాడని. కనుకనే మలాకి గ్రంథం చివర్లో యేసుక్రీస్తు వారు నీతి సూర్యుడని రాయబడింది, 4వ అధ్యాయం 2వ వచనంలో. కనుక ఆయన అనేక సార్లు యేసుక్రీస్తు వారు తాను సూర్యుడినై ఉన్నానని, అనగా ఈ లోకమునకు నిజమైన వెలుగునున్నానని తెలియపరచడానికి ఆయన చదవండి. అయితే నా నామమందు భయభక్తులు కలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు, చాలండి, అతని రెక్కలు ఆరోగ్యం, మీకు నూతి సూర్యుడు ఉదయించును. నీతి కలిగిన సూర్యుడిగా దేవుడు మన మధ్యన వివసించడానికి యేసుక్రీస్తు అని మన మధ్యకి పంపించారు. కనుకనే విశ్వసించిన ప్రతి ఒక్కరూ ఆయన నిజమైనటువంటి వెలుగని, ఈ లోకములో ప్రకాశించేటువంటి సూర్యుని కంటే ఘనమైన వాడిని తెలియపరచడానికి ఆయన కొన్ని సందర్భంలో తను తాను ప్రత్యక్షపరుచుకున్నారు. ఎలా ప్రత్యక్షపరుచుకున్నారు తెలుసా? గుర్తుందండి? ఆయన రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు తన అంతరంగిక శిష్యులైన పేతురు, యోహాను, యాకోబులు వెంట పెట్టుకొని వెళ్ళినప్పుడు ఆయనతో సంభాషించడానికి మోషే, ఏలియాలు వచ్చినప్పుడు ఆ రూపాంతర కొండ మీద దగదగా మెరిసేటువంటి తెల్లని వస్త్రములు కలిగి కనీసం మీరు చూడలేనటువంటి గొప్ప ప్రకాశమైనటువంటి వెలుగులోనికి వాళ్ళు ముగ్గురు ఉండటము చూశారు. కనుకనే ఆ వెలుగులో ఉన్న దేవుని చూశారు. కనుకనే వీరు ఆచారం ప్రకారంగా ఏమంటున్నాడు? అయ్యా నీకొకటి, మోషేకోటి, ఏలికోటి పర్ణశాల కడతాం అంటే వెంటనే ఆచారంతో వీళ్ళకి పర్ణశాల కట్టాలని చూస్తున్నాడు. నిజంగా అక్కడ ఆరాధింపబడిన వాడు యేసే, వారిద్దరూ కాదు. అయితే దేవుడు తను ఎలా ప్రచురణ, మీకు నిజమైనటువంటి వెలుగుగా పంపబడ్డానని ఆయన ఒకసారి రూపాంతర కొండ మీద ఆయన ప్రత్యక్షపరుచుకున్నారు. అంత మాత్రమే కాదండి, రేపొద్దున ఆ వెలుగును చూడలేని బాధపడే మన అందరం కూడా తేరి చూడినట్లు రాకడ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగుంటారంట? ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో, ఆయన తన కుడి చేత
7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడిన ఖడ్గం ఒకటి బయలుదేరుచున్నది. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉన్నది. మన ప్రభు ఎలా ఉన్నారంట? నేను లోకమునికి వెలుగు అన్నట్లు ప్రకాశించు సూర్యుని వలె ఆయన ఉన్నారు. కనుక పాక్షికంగా భూమి మీద ఉన్నప్పుడే కాదు, రేపు మరణానంతరం జీవితంలో కూడా ఆయన్ను మనం చూసినప్పుడు ప్రకాశమైనటువంటి తేజస్సుతో నింపబడిన సూర్యునిగా మనము చూస్తాం. కనుకనే ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యము నిజమే. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను లోకమునకు వెలుగని చెప్పుకున్నారు. ఆయన నిజమైనటువంటి వెలుగు. మామూలుగా ఈ లోకంలో 3 రకాల వెలుగులు ఉన్నాయి. ఎన్ని రకాల వెలుగులు ఉన్నాయండి? 3 రకాల వెలుగులు. ఒకటి సృష్టింపబడిన వెలుగు. మొట్టమొదటిది ఏంటంట? సృష్టింపబడినటువంటి వెలుగు. ఏంటా సృష్టింపబడిన వెలుగు? సూర్యుడే సృష్టింపబడిన వెలుగు. దేవుడు మొట్టమొదటిగా సూర్యుడిని ఒక వెలుగుకు జ్యోతిగా ఆయన చేశారు. ఈ భూమిని వెలిగించడానికి, భూమికి ఆధారమైనటువంటి వాటన్నిటిని ప్రభావితం చేయడానికి దేవుని చేత సృష్టింపబడిన వెలుగు సూర్యుడు. అయితే ఈ సూర్యునికి పరిమిత కాలం ఉంది. ఈ సూర్యునికి ఎక్స్పైరీ డేటు ఉంది. అలాగే రెండోది ఉంది కృత్రిమ వెలుగు. రెండోది ఏంటి? కృత్రిమ వెలుగు అంటే మనుషులు చేసినటువంటి వెలుగు. అంటే మనుషులు తమ యొక్క దివ్యమైనటువంటి జ్ఞానాన్ని బట్టి థామస్ ఆల్వా ఎడిసన్ ఏం చేశారు? కరెంట్ను కనుక్కున్న తర్వాత ఆయనే ఒక లైట్ని చేశారు. ఇది కృత్రిమమైనటువంటి వెలుగు. ఈ లోకంలో రాత్రిపూట చీకటను ప్రారంభించడానికి మనుషులు కృత్రిమమైన వెలుగుని చేశారు. పగటి పూటనే వెలుగు ఇవ్వడానికి సూర్యుడు ఉన్నాడు, రాత్రిపూటనే వెలుగు ఇవ్వడానికి చంద్రుడు ఉన్నాడు. అయితే చంద్రుని యొక్క వెలుగు నెలలో కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది, కొన్ని రోజులు ఉంటుంది. అయితే వెలుగిచ్చడానికి మనుషుడు ఏం చేశాడు? కృత్రిమంగా ఒక వెలుగును చేసుకున్నాడు. అయితే సృష్టింపబడిన వెలుగు, కృత్రిమమైన వెలుగును మనం చూసాం. అయితే నిజమైనటువంటి వెలుగు ఈ లోకమే కాదు, లోకంలో ఉన్న ప్రతి మనుషుని వారి యొక్క అంతరంగిక జీవితాన్ని ప్రకాశింప చేసేటువంటి వెలుగు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ 3వ వెలుగు నిజమైన వెలుగని దేవుని యొక్క సువార్త చెప్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన వచనం చెప్పండి. నిజమైన వెలుగు అని ఉంటుంది చూడండి. 1వ అధ్యాయం 8వ వచనం. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యించుటకు వచ్చెను. నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఆలోచించండి. నిజమైన వెలుగు ఉంది, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తున్నది. ఏంటి ఆ నిజమైన వెలుగు అంటే? మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ప్రతి ఒక్కరిని వెలిగించుటకు వచ్చినటువంటి నిజమైన వెలుగు. ఎందుకు ఇది నిజమైన వెలుగు అంటున్నామంటే, సృష్టింపబడిన వెలుగు నిజం కాదు, అంతరించిపోతుంది. మనుషులు చేసినటువంటి కృత్రిమమైనటువంటి వెలుగులు ఏదో ఒక దినమున ఆరిపోవాల్సిందే. అయితే ఆరిపోని నిత్యము ప్రకాశించేటువంటి వెలుగు మన ప్రభువైన యేసుక్రీస్తు. కనుకే నిజమైనటువంటి వెలుగు. ఎందుకంటే నువ్వు ఏ వెలుగు నుంచైనా దాక్కోవచ్చు, కానీ నిజమైనటువంటి వెలుగైనటువంటి యేసుక్రీస్తు నుంచి మనం ఎవరు కూడా తప్పించుకోలేం. మనలో ప్రతి రహస్యమైనది బయలుపరచబడేటువంటి వెలుగు ఆయనే. మనం దాంకున్న తేరి చూసేటువంటి వెలుగు ఆయనే. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, సృష్టింపబడిన వెలుగు ఉంది కదా, దేవుడు మొట్టమొదటిగా సృష్టిని దేంతో చేశారు? మొట్టమొదటిగా సృష్టిలో అనగా 6 రోజుల సృష్టిలో మొదటి దినమున ఆయన కలుగు చేసినదే వెలుగు. మొట్టమొదటి వెలుగును చేసి ఈ వెలుగును చీకటి నుంచి వేరుపరిచి వెలుగును పగలనియు చీకటికి రాత్రిని పెట్టారు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఆది కాండం చదివిన వారందరికీ ఒక డౌట్ వస్తుంది. ఏంటి? దేవుడు 6 రోజుల సృష్టిలో మొదటి రోజు ఏం చేశారు? వెలుగును చేశారు. రెండో రోజు ఏం చేశారండి? విశాలమును కలుగజేసి ఆకాశం అని పేరు పెట్టి మెచ్చిపోతున్నారు. ఆయన విశాలమును చేసి మధ్యన ఆకాశం అని పేరు పెట్టాను. 3వ దినాన ఆయన ఏం చేశారు? 6 నెలలు కూర్చుందానికి
భూమి అని, మిగిలినంతా సముద్రములని పేరు పెట్టారు. 4వ దినమున వెలుగునిచ్చుటకు పెద్ద జ్యోతి, రాత్రి వెలుగునిచ్చుటకు చిన్న జ్యోతి, మిగిలిన నక్షత్రములు చేశారు. 5వ రోజున చెట్లను మొలిపించారు. అలాగే ఆకాశములో ఎగురు పక్షులు, భూమి మీద ఉండేటువంటి జంతువులు, నీటిలో ఉండేటువంటి జలచరములు అన్నిటినీ చేశారు. అయితే మీరు ఈ సృష్టి అంతా మీరు ఆలోచించుకుంటే, మొదటి రోజు దేవుడు వెలుగు ఉందన్నారు, వెలుగుని చేశానన్నారు. అయితే సూర్యుడు సృష్టింపబడింది మాత్రము 4వ రోజు. 4వ రోజు వెలుగిచ్చుటకు దేవుడు పెద్ద జ్యోతిని సూర్యుడని పెట్టారు. అంటే పెద్ద జ్యోతిని చేస్తేనే వెలుగు వచ్చిందా? అయితే 4వ రోజు సూర్యుని ముంచక ముందే వెలుగు వచ్చింది. అయితే ఈ వెలుగేంటి? మనలో చాలా మంది ఈ రకమైనటువంటి ఆలోచన రావాలి. అందుకని అందరూ ఆదికాండం నుంచి చదవమంటారు. చదువుతున్నప్పుడు మీకు ఈ ఆలోచన రావాలి. అయితే ఆలోచించండి, చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. అయితే చాలా సింపుల్గా మనం ఆలోచించుకుంటే, మొదటి రోజు దేవుడు చేసినటువంటి వెలుగు క్రీస్తు కాదండి, గుర్తుపెట్టుకోండి. మొదటి రోజు దేవుడు చేసినటువంటి వెలుగు క్రీస్తు కాదు. ఎందుకు కాదు అంటే, క్రీస్తు సృష్టింపబడిన వాడు కాదు. క్రీస్తుకి వెలుగని పేరు ఉన్నా కానీ అది చీకటి నుంచి వేరు అవ్వలేదు. అసలు చీకటికి తావులేనటువంటి వెలుగే క్రీస్తు. కనుక మొట్టమొదటి రోజు ఇచ్చినటువంటి వెలుగు క్రీస్తు కాదు. అయితే క్రీస్తుకి అది సాదృశ్యంగా మనం చూసుకోవచ్చు. అయితే ఏంటి ఈ వెలుగు అంటే, సాధారణంగా మనం ఇంట్లో ఏ పని చేసుకోవాలన్నా, మొట్టమొదటిగా ఏది తలపెట్టాలన్నా, ఏ కార్యం చేయాలన్నా లైట్ లేకుండా చేయలేం. మొట్టమొదటి మనం లైట్ వేసుకునే ఏ పనైనా చేస్తాం. అలాగే దేవుడు తన సృష్టిని మొట్టమొదటిగా వెలుగునిచ్చి ఆ వెలుగులోనే చేశారు. అయితే మొదటి రోజు చెప్పబడినటువంటి వెలుగు, 4వ దినమున పెద్ద జ్యోతి నుంచి వచ్చినటువంటి వెలుగు ఒక్కటే. ఎలాగంటారా? దేవుడు 4వ రోజు సూర్యుని ఇచ్చాడు కదా, అయితే ముందు ఉన్నది సూర్యుని వెలుగు కాదు అని చెప్పడానికి లేదు. ఆయన మొట్టమొదటి వెలుగునిచ్చారు. అయితే ఈ వెలుగు నిరంతరం ఇవ్వటానికి 4వ దినమున ఆ వెలుగును ప్రకాశించడానికి జ్యోతిని చేశారు. దేవుడు ఒక వెలుగునిచ్చారు, వెలుగును సృష్టించారు. వెలుగు కలగానే వెలుగు కలిగింది. ఈ వెలుగు ఒకవైపే ఉంది, రెండో వైపు చీకటి ఉంది. అలాగే దేవుడు చీకటిని పగలను వేరు చేశారు. కాబట్టి ఆ వెలుగును స్పష్టంగా ఆయన పేరు పెట్టారు. ఏమని? పగలని పేరు పెట్టేశారు. అయితే ఈ వెలుగు నిరంతరం ఉండటానికి, ఈ వెలుగునివ్వటానికి దానికి ఆధారమైనటువంటి సోర్స్ ఆఫ్ లైట్గా ఆయన ఏం చేశారు? పెద్ద జ్యోతిని చేశారు. అంతే. అంతకుమించి దీంట్లో మనం లోతుగా ఆలోచించి రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలకు తావు లేదు. మొదటి రోజు ఆయన వెలుగునిచ్చారు. ఎందుకంటే ఇది నిజంగా దేవుడు ఇచ్చినటువంటి వెలుగు కనుకనే మొదటి దినమే అస్తమయమును ఉదయమును అన్నారు. అంటే ఎలాగా? అస్తమయం ఉదయం ఎలా కలుగుతుంది అంటే కదా, వెలుగు ఉంటారు అంటే ఆ వెలుగు ఉంది. ఆ వెలుగు ఒక దినము క్యాలిక్యులేట్ అయ్యేటువంటి వెలుగు. అయితే ఆ వెలుగు నిరంతరం ఉండటానికి ఒక సోర్స్ ఆఫ్ లైట్గా ఆయన సూర్యుడిని చేశారు. సరే, దీన్ని మనం పక్కన పెడితే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నేనే వెలుగునని చెప్పుట్లో, నా వెలుగులో మీరు నడుచుకొనండి, అప్పుడు మీరు చీకటిలో మీరు నడవురు అని ఎందుకు చెప్తున్నారో మనం చూద్దాం. అయితే ఇప్పుడు మనం నిజమైనటువంటి వెలుగుని గురించి ధ్యానిస్తున్నాం. నిజమైనటువంటి వెలుగులో నీవు నడవాలంటే ఆ వెలుగును నీవు పొందుకోవాలి. ఏంటి వెలుగును పొందడం అంటే? క్రీస్తును విశ్వసించి రక్షణ పొందడమే మనము వెలుగుని పొందినట్లు. ఏదైతే ప్రభు వెలుగు ఉందో ఆ వెలుగును పొందుకుంటాం. వెలుగంటే ఏదో కాదు. ఏం చెప్పబడింది? వెలుగంటే ఇంకొక అర్థం చెప్పబడింది, జీవం. వెలుగంటే ఏంటి? జీవమే, అంతే కదా. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏముందండి? ఒకసారి తీస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. 1వ అధ్యాయం 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. చాలండి. ఆయనలో జీవముండెను, ఆ జీవము వెలుగై ఉండెను. ఎవరికి? మనుషులకు. అంటే వెలుగంటే ఏంటి? జీవమే వెలుగు. కనుక ఈ లోకానికి వెలుగైనటువంటి యేసుక్రీస్తు చేత నీవు నేను వెలిగింపబడాలంటే, ఆయన మార్గంలో నడవాలంటే యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ జీవపు వెలుగును నీవు పొందాలి. నీవు విశ్వసించినప్పుడు, దేవునికి హృదయం ఇచ్చి క్రీస్తుగా అంగీకరించినప్పుడు నీవు నిజమైనటువంటి జీవపు వెలుగుగా నీవు మారుతావు. ప్రభు నీలోనికి వచ్చి నీలో నీ ప్రతి జీవితాన్ని ఏం చేస్తారు? ఆయన ప్రకాశమానమే చేస్తారు. కనుక నీవు వెలిగింపబడాలి. వెలిగింపటం అంటే మరో మాటలు చెప్పాలంటే జీవం పొందుకోవడం లేక రక్షింపబడటం. కనుక యేసుక్రీస్తు వారు ఎందుకు ఇక్కడికి వచ్చారు? మరణఛాయలో కూర్చున్న వారికి గొప్ప వెలుగును చూశారు. ఆయన ఎందుకు వచ్చారంటే ప్రతి మనిషిని వెలిగించడానికి, చీకట్లో నుంచి వెలుగులోనికి నడిపించడానికి ఆయన వచ్చారు. కనుక
నీవు నేను వెలుగు యొద్దకు రావాలి. వెలుగు యొద్దకు రావడానికి చాలా మంది భయపడతారు. ఎందుకని? వెలుగు అన్ని బట్ట బయలు చేస్తుంది. వెలుగు అన్నిటినీ ప్రదర్శించేస్తుంది. మనలో ఉన్నటువంటి రహస్యమైనవన్నీ కూడా మనకు తెలియచేస్తుంది. అందుకనే చీకటిలో ఉన్నవారు, చీకటిలో చెడును అనుసరిస్తూ జీవిస్తున్న వారు ఈ రోజు వెలుగులోనికి రాలేకపోతున్నారు. కనుక ఎప్పుడు మనం వెలుగులోనికి వస్తామో, అనగా వెలుగై ఉన్నటువంటి క్రీస్తును అంగీకరిస్తామో, అప్పుడు మన జీవితం వెలుగుమయంగా మారుతుంది. నీవు వెలిగింపబడితేనే నలుగురిని నీవు వెలిగించగలవు. మనం ఈ లోకానికి వెలుగై ఉన్నామని దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుడు నేను వెలుగుగా ఉంచాలని కోరుతున్నాడు. ఆయన నిజమైనటువంటి వెలుగు. మనమందరము ఆయన చేత వెలిగింపబడుతున్న వెలుగులమై ఉన్నాం. అయితే ఈ నిజమైనటువంటి వెలుగు గురించి మనం చూసుకుంటే, ఈ వెలుగు ఏమై ఉందంటే, మొట్టమొదటిగా ఈ వెలుగు మనకు ఏం తెలుస్తుందంట? ఈ వెలుగు రహస్యమైనవి ఏం చేస్తుంది? బయలుపరుస్తుంది. వెలుగు ఏం చేస్తుందండి? వెలుగు ప్రకాశించి చీకటిని ప్రాలదొరుతుంది. క్రీస్తు అనేటువంటి వెలుగు దగ్గరికి నీవు వస్తే, నీలో ఉన్నటువంటి చీకటి, అనగా చీకటి సంబంధమైనటువంటి పాత రోత జీవితాన్ని, నీలో ఉన్నటువంటి పాపమును, రహస్యమైనదంతా కూడా ఇది బయలుపరుస్తుంది. చీకటి నిజంగా, చీకటి అంటే అర్థం ఏంటంటే, మనమందరము స్వతహాగా, మనందరము జన్మత చీకటిలో ఉన్నవారమే. మనమందరము చీకటి సంబంధులము. అంటే మీరు ఆలోచించండి, ఒక వ్యక్తి కళ్ళున్నా కానీ చీకట్లో ఎలా ఉంటాడు? గుడ్డివాళ్ళగా ఉంటాడు. చీకట్లో నువ్వు కళ్ళున్నా కానీ ఏం చేస్తావు? తడుముకోవడమే. మనకి ఎటు వెళ్తున్నామో, ఏం చేస్తున్నామో, దేన్ని తాగుతామో, ఏ అడుగు ఎక్కడేస్తామో మనకు తెలియదు. కనుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, క్రీస్తు అనేటువంటి వెలుగు యొద్దకు రాని ప్రతి వారు చీకటిలోనే ఉంటూ ఎటు వెళ్తున్నారో తెలియక నాశనం కొరకు సిద్ధంగా ఉన్నారు. అయితే దేవుడు అటువంటి చీకట్లో ఉన్న వారిని వెలుగులోని తీసుకురావడానికి, అంటే వెలుగు అంటే ఏంటి? వెలుగు ఏం చేస్తుంది? అన్నిటినీ చూడనిస్తుంది, అన్నిటిని బయలుపరుస్తుంది. మనం అన్నిటిని కూడా చూసేటువంటి స్థితిలో తీసుకొస్తుంది. క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మనము చాలా గొప్ప విషయాలను చూస్తాం. క్రీస్తు యుద్ధకు రానంత వరకు మనం చూడలేని విషయాలన్నీ కూడా క్రీస్తు అనే వాక్య వెలుగులోనికి వస్తే మనము చూడగలుగుతాం. నీ గురించి నీకు తెలియదు, నీ గురించి నీకు తెలియనివి, ఈ లోకం గురించి తెలియనివి, దైవం గురించి తెలియనివి, రక్షణ పొందుటకు తెలియని విషయాలు వాక్యం అనేటువంటి వెలుగులోనికి వస్తేనే ఆ వాక్యం వెలుగు మనకు అన్నీ తెలియజేస్తుంది. అసలు నువ్వంటే ఏంటో, నువ్వు ఏమై ఉన్నావో, నీలో అసలు ఏముందో, అసలు దేవుడు ఏమై ఉన్నాడో, ఈ అన్ని విషయాలు మనకు ఎలా తెలుస్తుందండి? ఎలా తెలుస్తుంది? వెలుగు వల్లే. కనుక మొట్టమొదటిగా వెలుగు మనకు దృష్టినిస్తుంది, అన్నిటిని చూచేటువంటిది ఇస్తుంది. అంటే బాహ్యమైనవి చూడటం కాదు, నీ ఆంతర్య జీవితము నీవు చూసుకుంటావు. ఏం చూసుకుంటావు? నీ ఆంతర్య జీవితము నీవు చూసుకుంటావు. దమస్కు మార్గంలో గొప్ప వెలుగు సౌలు మీద పడినప్పుడు సౌలు నేత్రములన్నీ కూడా మూయబడి నేలను పడిపోయాడు. ఆ వెలుగును చూడలేక నేలను పడిపోయి, ఎవరు ప్రభువా అడిగినప్పుడు, నేను నీవు హింసించుచున్న యేసుని అని తెలియపరుచుకున్నాడు. అంటే తను అన్ని చూడగలిగాడు, అయితే నిజమైన వెలుగును చూడలేకపోయాడు. అయితే ఆ వెలుగు మాట్లాడినప్పుడు అతడు తన గురించి తను ఎంతగా పశ్చాత్తాప పొందాడు. నిజంగా తనకు తాను ఎంతగా ఆ వెలుగులో తను తాను చూసుకున్నాడంటే, ఒకప్పుడు యూదా మత నిష్ఠుడుగా, యూదా మతాన్ని పరిరక్షించేవాడుగా, మతానికి వ్యతిరేకంగా చేసిన వారు అందరినీ సంహరించాలని తిరిగిన వాడే చివరికి ఎదుటివారు యూదులు తప్ప మిగిలిన వారు అందరూ అన్యులు, కుక్కలతో సమానంగా ఎంచిన పౌలే ఈ గొప్ప వెలుగులోనికి వచ్చిన తర్వాత తనకు తను ఎలా చూసుకున్నాడు తెలుసా? నేను దౌర్భాగ్యుడును, నీచుడును, పాపులలో ప్రధానుడును అని ఆయన చెప్పుకున్నాడు. అంటే ఒకప్పుడు తను అతిశయించాడు, రోమా అధికారం నాకుంది, రోమా సభ్యత్వం నాకుంది, ఎవరినైనా సంహరించేటువంటి అధికారము రోమా ప్రభుత్వం నాకు ఇచ్చింది, నేను గమలీయుని యొక్క శిష్యును అని అనేక రీతులుగా తనకు తాను హెచ్చించుకున్న వ్యక్తి ఒక్కసారి నిజమైనటువంటి క్రీస్తు వెలుగులోకి వచ్చినప్పుడు అతను ఏం చూడగలిగాడు? ఆ వెలుగులో తనను తాను చూస్తున్నాడు. తాను ఎంత నీచాతి నీచుడో, ఎంత దౌర్భాగ్యుడో, ఎంత హానికరుడో, ఎంత దూషకుడో, పాపుల్లో అతడు ప్రధానుడని అతడు చూడగలిగాడు. నిజమే, మొట్టమొదటిగా వెలుగు మనకు అటువంటి దృష్టిని ఇస్తుంది. నీవు వచ్చినప్పుడు ఆ వెలుగు నీలో ఉన్నటువంటి చీకటిని ప్రాలద్రోలి, చీకట్లో ఉన్నటువంటి నీ జీవితాన్ని బట్టబయలు చేస్తుంది. నీవు దేవునికి ఎంత దూరస్తునిగా, దేవుని యొక్క దృష్టిలో ఎంత అసహ్యునిగా, దేవుని యొక్క దృష్టిలో ఎంత నీచాతి నీచమైన జీవితం నువ్వు జీవిస్తున్నావో, ఏ మంచి లేక
ఏ ఆరోగ్యము లేక నేను గొప్పవాడిని, ధనవంతుడును, అన్ని ఉన్నవాడిని మనము ఎంచుకునేటువంటి ఆ జ్ఞానంలో ఉన్నామని దేవుని యొక్క వాక్యం మనకు చూపిస్తుంది. బ్రతికున్నామని పేరైతే మనకుంది, కానీ మనము చచ్చిన వారమై ఉన్నామని దేవుని యొక్క వాక్యం మనకు దృష్టినిస్తుంది. కనుక మనము క్రీస్తు అనే వెలుగు దగ్గరికి వస్తే మొట్టమొదటిగా ఈ వెలుగు మనకి ఏమిస్తుంది? దృష్టినిస్తుంది. నిన్ను నీ ఆంతర్య జీవితాన్ని చూసుకొని సరి చేసుకున్నటువంటి దృష్టిని అది నీకు ఇస్తుంది. కనుకనే రోమిలు రాసిన పత్రికలో చాలా మంది గురించి, అనగా చీకట్లోనే ఉంటూ చీకటిని జరిగిస్తున్న వారి గురించి ఏం చెప్తుందంటే, రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపును లేదు, కానీ తమ వాదనల యందు వ్యర్థులైరి, వారి అవివేక హృదయము అంధకారము ఆయను. చాలండి, ఏమంట? వారి అవివేక హృదయము వారిని అంధకారం అంటే చీకటిమయం చేస్తుంది. వారు తెలిసినా అనుసరించి పాటించలేనటువంటి అవివేకము వారిని అంధకారంలో అంటే దేవుని యొక్క వెలుగులోనికి తీసుకురాలేకుండా చేస్తుంది. అయితే దేవుడు ఎంత వాడంటే మనల్ని, మన రహస్య జీవితాలను బయలుపరిచి మనం దేవుని తట్టు తిరగడానికి, ఉపయోగపడటానికి నిజమైన వెలుగుగా మన అందరికీ చక్కని ఆంతర్య దృష్టిని ఇచ్చారు. కనుకనే వెలిగింపబడిన మనస్సాక్షితో ప్రతి క్రైస్తవులు ఎప్పటికప్పుడు తమకు తాము చూసుకుంటారు. తలంపుల్లో కానీ, మాటల్లో కానీ, నడవడికలో కానీ, చేష్టలో కానీ తప్పిపోతే అప్పటికప్పుడే ప్రభు యొద్దకు చేరి, ప్రభా నన్ను క్షమించండి, మరలా నన్ను కడగండి అని ఎప్పటికప్పుడు వారు ఇటువంటి చక్కని మనస్సాక్షిత ఎప్పటికప్పుడు ప్రభు యొక్క రక్తంలో శుద్ధీకరింపబడతారు. ఇటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. రెండోదిగా మనం ఈ వెలుగు యొద్దకు వస్తే దేవుడు వెలుగులోనికి ఎలా నడిపిస్తాడంటే, రెండోదిగా ఈ వెలుగు తన యొద్దకు వచ్చిన ప్రతి వారిని ఏం చేస్తుంది? జీవం ఇస్తుంది. ఒకటి దృష్టినిస్తుంది, రెండోది జీవం ఇస్తుంది. నిజమే, వెలుగు ఈ లోకానికి నిజంగానే జీవం. మన అందరికీ తెలుసు, చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు ఈ మొక్కలు తమకు తాము జీవించ చేయడానికి కావాల్సినటువంటి శక్తిని ఎక్కడి నుంచి పొందుతాయంట? సూర్యుని నుంచి, సూర్యరశ్మి నుంచి. దాన్ని ఫోటోసింథసిస్ అంటారు. అంటే జంతువులే కానీ, ప్రతి జీవి, మొక్కలే కానీ ప్రతిదీ సూర్యుని యొక్క వెలుగు చేత శక్తిని పొందుకొని అవి ఏం చేస్తాయి? జీవాన్ని పొందుకుంటాయి, ఆహారం తయారు చేసుకుంటాయి. అలాగే మనము కూడా నిజమైనటువంటి సూర్యుడును, నీతి సూర్యుడును, నిజమైన వెలుగైనటువంటి యేసుక్రీస్తు వారు మనము జీవం పొందుతున్నాం. మనము ఆయన వల్లనే తప్ప మిగిలిన ఏ రీతిగా మనము జీవమును పొందలేం. మనం ఈ లోకంలో ఎంత చక్కని ఆరోగ్య నియమములు పాటించినా మన జీవము నిత్యము ఉండదు. యేసుక్రీస్తుయే నిజమైనటువంటి జీవపు మార్గం. ఆయన వల్లనే నిజమైనటువంటి జీవం మనకు వస్తుంది. ఎవరైతే వెలిగింపబడి యేసుక్రీస్తుని వెలుగుగా తమ హృదయంలో చేర్చుకుంటారో వారికి ఆ వెలుగు ఏం చేస్తుంది? జీవం ఇస్తుంది, మనల్ని బ్రతికిస్తుంది. చూడండి, ఏదైనా ఒక ముక్కను మీరు తీసుకొని ఎండలో ఉంచినంతసేపు ఎంతగా జీవిస్తుందో దాన్ని తీసుకొచ్చి నీడలోనే మీ ఇంట్లో పెట్టండి, దినదినం అది వాడిపోతుంది. అంటే సూర్యుని వెలుగు ఈ లోకములు ఉన్న వాటికి జీవము నింపటము ఎంత వాస్తవమో, నిజమైనటువంటి వెలుగైన క్రీస్తు మన అందరికీ ఆత్మీయ జీవమును ఇస్తున్నారు. ఆయన ఇచ్చేటువంటి జీవము ఎవడు తీసివేలేనటువంటి నిత్య జీవము. ఆయన మాత్రమే మనకు నిత్య జీవము ఇవ్వగలిగిన ఏకైక వ్యక్తి. ఆ జీవమును మనం అందరం కూడా పొందుకోవాలి. అయితే ఆ జీవమును పొందుకోవాలంటే క్రీస్తు నీవు రక్షకుడుగా అంగీకరించారు. అటు వారందరికీ దేవుడు ఆ జీవం ఏం చేస్తున్నారు? ఉచితంగానే ఇస్తున్నారు. కనుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, లెమ్ము తేజిరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. అలాగే యేసుక్రీస్తు రానంత వరకు మతములోను, ఆచారం అనేటువంటి అంధత్వములోను, చీకట్లోను, మరణస్థాయిలో కూర్చున్న వారి యొద్దకి ఆయన ఒక వెలుగుగా వెళ్ళారు. అప్పుడు ఆయన గురించి ఏం చెప్పబడింది? చీకట్లోను, మరణస్థాయిలోను కూర్చున్న వారు గొప్ప వెలుగును చూశారు. నిజమే, అప్పటిదాకా వారిని, వారి జీవితాలు ప్రకాశింపలేనటువంటి వెలుగును చూడలేక అంధత్వములో ఉన్న వారికి క్రీస్తు రాకతో ఇజ్రాయేల్ అందరూ కూడా వెలుగులోనికి వచ్చారు. అంటే నిజమును వారు గ్రహించగలిగారు. ఏదైతే వాస్తవమో దాని దేవుడు
తెలియపరిచారు. కనుక దేవుడు వెలుగుగా ఎందుకు ఉన్నాడు, తన వెలుగులో ఎందుకు నడవమంటున్నాడంటే వెలుగుతో మనల్ని ఆయన జీవం ఇవ్వడానికి. నీకు నీ జీవానికి ఆధారమైనటువంటి క్రీస్తు అనే వెలుగుని నీవు ఆశ్రయించు, ఆయనే మనల్ని వెలుగునిస్తాడు. మూడోదిగా వెలుగు ఏం చేస్తుందంటే మనలను పరిశుద్ధపరుస్తుంది. వెలుగు ఏం చేస్తుందంట? పరిశుద్ధపరుస్తుంది. ఈ వెలుగు ఎలా పరిశుద్ధపరుస్తుందని మీరు అడగచ్చు. అంటే సాధారణంగా మనం చూసినట్లయితే వెలుగు తెలియకుండానే ప్రవహించేటువంటి నీటిని ఆలోచించండి. ప్రవహించేటువంటి నీటిని, మనం శ్వాస తీసుకునేటువంటి గాలిని అది పరిశుద్ధపరుస్తుంది. సైన్స్ చెప్తుంది. ఈరోజు నీరు ఎలా పరిశుద్ధంగా ఉండగలుగుతున్నాయి? మీరు చూడండి, సూర్యరశ్మి పడనటువంటి నీరు ఎక్కడైనా ఉంటే వెంటనే తొందరగా నాచుపట్టి పాడైపోతుంది. అదే సూర్యరశ్మిలో ఉన్న నీటిని మీరు చూడండి, అది ఎన్ని రోజులు ప్రవహిస్తున్నా దానిలో జీవం ఉంటుంది కనుక అది సూర్యుని వెలుగులో ఎంత వెళ్ళినా కానీ ఆ కింద మనకు రాళ్ళు స్పష్టంగా కనిపిస్తే కానీ అవేవి పాచి పట్టవు. ఎందుకంటే సూర్యుని వెలుగు మనం శ్వాస తీసుకున్నటువంటి గాలిని అలాగే నీటిని అది పరిశుద్ధపరుస్తుంది. అంటే మనకి ఇక్కడ లేదు కానీ ఫారిన్ కంట్రీస్లో కూడా ఒకటి ఉంది. ఉతికినటువంటి బట్టలు మనం ఈరోజు డ్రై క్లీనింగు, యాసిడ్ క్లీనింగు, వైట్ వాష్ ఇట్లా మనం ఇస్తామా? అలాగే వారు కూడా సన్ బ్లీచింగ్ అని చెప్పి సూర్యుని వెలుగులో బట్టలు ఉతికేటువంటి ఒక ప్రక్రియ ఉంది. ఇది ఫారిన్ కంట్రీస్లో ఉంది. కొంతకాలంకి అది మనకు కూడా రావచ్చు. అంటే పెద్ద పెద్దటువంటి డాగులు ఇవన్నీ కూడా ఆ ఒక బట్ట యొక్క సహజత్వం తీసుకురావడానికి వారు అట్లాగా సన్ బ్లీచింగ్ వారు ఇస్తారు. అలాగే సూర్యుని వెలుగు ఎలాగైతే మంచి జీవాన్ని ఇస్తూ ఎలాగైతే పరిశుద్ధపరుస్తుందో క్రీస్తు అనేటువంటి నిజమైన వెలుగు కూడా మనల్ని ఏం చేస్తున్నారు? పరిశుద్ధపరుస్తున్నారు. మనలో ఏ మచ్చ డాగు లేకుండా, మనలో ఏ మాత్రం అపవిత్రతకు చోటు లేకుండా ఈ వెలుగు మనలో పరిశుద్ధపరుస్తుంది. ఎందుకంటే ఈ వెలుగు నీలో ఏముందో తెలియపరుస్తుంది కనుక నువ్వు వెంటనే ఏం చేసుకుంటావు? నిన్ను నీవు సరి చేసుకుంటావు. క్రీస్తు అనే వెలుగు పాపంతో నిండి ఉండినటువంటి మనలను, మన చేతులను అది శుభ్రపరుస్తుంది. ఆంతర్యపు శుద్ధిని అది ఇస్తుంది. క్రీస్తు రక్తము ఎంత గొప్ప డిటర్జెంట్ అంటే క్రీస్తు రక్తము చేత మన మనస్సాక్షి, మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనది కడిగి పవిత్రపరుస్తుంది. ఎర్రని వలె, కెంపు వలె ఉన్నటువంటి నీ యొక్క పాపమును తెల్లని గొర్రు బొచ్చు వలె మారుస్తుందంటే ఎంత వ్యతిరేకంగా అది కడిగి పవిత్రపరుస్తుందో చూడండి. అటువంటి గొప్ప ఏజెంట్ అండి వెలుగు. ఈ వెలుగు ఎంతగా హరించేస్తుందో మనలో ఉన్నటువంటి వాటన్నిటిని మన ప్రభువు పరిశుద్ధ పరుస్తాడు. ఎందుకంటే వెలుగులో తెలుస్తుంది మన యొక్క నిజస్థితి, మనం ఎట్లాగా ఉన్నామో, ఏ విషయాల్లో మనం దేవుని యందు సరిగా లేమో అనేది దాన్ని చూసి ఆ వెలుగు మనల్ని ఏం చేస్తుంది? పరిశుద్ధ పరుస్తుంది. ఇక నాలుగోదిగా చూసుకుంటే వెలుగు స్వస్థతనిస్తుంది. ఏమిస్తుంది? వెలుగు స్వస్థతనిస్తుంది. వెలుగులో ఉన్నటువంటి గొప్ప లక్షణం అదే. మీరు వెలుగును కలిగి నడవుడి అని దేవుడు ఎందుకు పిలుస్తున్నారంటే వెలుగు మనకు స్వస్థత ఇస్తుంది. ఇదేదో శరీర సంబంధమైన స్వస్థత కాదు, ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థతను కూడా అది ఇస్తుంది. ఇప్పటికి కూడా మెడికల్గా కూడా వెలుగు చాలా చాలా విధంగా ట్రీట్ చేయబడుతుంది. మనకు తెలుసో లేదో టీబీ అంటారు, ట్యూబర్క్లోసిస్ తెలుసా? ఈ టీబీకి ఒక మంచి ట్రీట్మెంట్ ఏంటంటే ఉదయము సూర్యుని వెలుగులో ఉండటమే. అలాగే చాలామంది చర్మ సంబంధమైనటువంటి చలి దేశముల్లో వెలుగు ఎక్కువ లేక చర్మ సంబంధమైనటువంటి రోగాలు వచ్చినప్పుడు వారందరూ ఆ చర్మ సంబంధమైన రోగం నుంచి రావడానికి ఉదయకాల వెలుగులో ఉంటారు. అవునా? అది ఎందుకని? వెలుగు వారిని స్వస్థత ఇస్తుంది. వెలుగు కొన్ని ఇన్ఫెక్షన్స్ తీస్తుంది. ఎందుకంటే ఆ వెలుగులో ఉన్నటువంటి శక్తి ఏంటో తెలియదు కానీ ఈ భౌతికమైన వెలుగు మానవులుగా మనకు అనేకమైనటువంటి రోగాలను, అనగా చాలా రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ని, మంప్స్, ఇటువంటి కొన్ని రోగాలను ఇది ఏం చేస్తుందంటే వెలుగు స్వస్థతనిస్తుంది. ఈ వెలుగులో భాగము సూక్ష్మమైనటువంటి ఇన్ఫ్రారెడ్ లేజర్ రేస్ కూడా చాలా చాలా వైద్యములో సహకరిస్తుంది. ఈరోజు చూడంటే మనం లాసిక్ చేయాలంటే ఆ వెలుగులో భాగమైనటువంటి లేజర్ మనం ఏం చేస్తుంది? లాసిక్ చికిత్సకి ఉపయోగపడుతుంది. మన శరీరంలో పేరుకుపోయినట్టే మరణాంతమైనటువంటి కణితులను తొలగించడానికి లేజర్ ట్రీట్మెంటే చేస్తారు. ఇలాగ వెలుగును అనేకమైన పద్ధతులతో ఉపయోగించుకొని ఈరోజు ట్రీట్మెంటు చేస్తున్నారు. అట్లాగే నిజమైనటువంటి వెలుగు అయినటువంటి యేసుక్రీస్తు కూడా మనల్ని ఏం చేస్తున్నారు? స్వస్థపరుస్తున్నారు. ఆయన మన యొక్క శరీర
ఆత్మీయ జీవితాలకి నిజమైనటువంటి స్వస్థతను, ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. తన యొద్దకు వచ్చే వారందరినీ, అనగా పాపమైనటువంటి కుళ్ళుతో నింపబడిన ప్రతి ఒక్కరిని ఆయన స్వస్థపరుస్తున్నాడు. ఆయన రెక్కల చాటునే ఆరోగ్యం ఉందంట. ఎవరు ఆయన్ని ఆశ్రయిస్తారో వారి నిత్య ఆరోగ్యాన్ని వారు పొందుకుంటారు. ప్రభు ఇచ్చేటువంటి స్వస్థత ఈ లోక సంబంధమైనటువంటి స్వస్థత కాదు. ఈ లోకంలో ప్రతి రోగము స్వస్థపరచబడిన తర్వాత మరలా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి రోగము ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో అప్పుడు మాటికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే క్రీస్తు స్వస్థపరిచిన తర్వాత, నిజమైనటువంటి వెలుగు స్వస్థత పొందుకున్న తర్వాత, ఇక మరలా మనం ఎప్పుడు కూడా ఎటువంటి అనారోగ్యమును పడినటువంటి గొప్ప స్వస్థతనిస్తుంది. కనుకనే మనం క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు ఏ మందు, ఏ ట్రీట్మెంట్ నయం చేయలేటువంటి అనేకమైనటువంటి అనారోగ్యాలకు కారణమైనటువంటి దురలవాట్లు, బలహీనతలు క్రీస్తు అనే వెలుగు మనల్ని స్వస్థపరుస్తుంది. ఎంతో మందిని బలపరిచి, ఆదరించి, వాక్యం ద్వారా హెచ్చరించి మిమ్మల్ని మీ జీవితం సరిచేయటం వలన, మంచి నీతియుక్తమైన పరిశుద్ధ జీవితం జీవించడం వలన మనం చాలా రోగాలు మనము కాపాడుకుంటాం. ఎందుకంటే పాపమే రోగానికి కారణం. కనుక ఈ వెలుగు నీలో ఉన్న పాపాన్ని తీసివేసి నిన్ను పునీతుడిని చేస్తుంది. కనుక ఆటోమేటిక్గా నువ్వేమవుతావు? స్వస్థ చిత్తుడవుతావు. నీలో ఉన్నటువంటి మానసికమైన రోగములకి ఏ మందు లేదు, కానీ దేవుని యొక్క వాక్యమే ఆదరణను, ధైర్యమునిచ్చి ఏం చేస్తుంది? మనకు మంచి స్వస్థతని ఇస్తుంది. అలాగే దేవుని యొక్క వెలుగు చివరిగా మనకి ఏం చేస్తుందంటే సంతోషాన్ని ఇస్తుంది. ఎటువంటి సంతోషం ఇస్తుందంటే, మామూలుగా దేవుని యొక్క వెలుగులోనికి వచ్చిన వారు పాపం యొక్క భయము నుంచి వారు పోతారు. ఆలోచించండి, చాలా దేశాల్లో మనకున్నట్లు 12 గంటలు వెలుగు ఉంటుందండి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు మనకు 12 గంటలు వెలుగు వస్తుంది. అయితే చాలా దేశాల్లో ఇన్ని గంటలు వెలుగు ఉండదు. అంటే ఇటు పోల్స్ దగ్గర చూస్తే, అంటే నార్త్ పోల్, సౌత్ పోల్ దగ్గర నివసించేవారు, కొన్ని ఇంటీరియర్ ప్రాంతంలో ఉన్న వారికి సూర్యుని వెలుగు కొన్ని గంటలే, 5-6 గంటలు మాత్రం వస్తుంది. చాలా చోట వారికి చల్లతనము ఇది ఉంటుంది. సూర్యుని వెలుగు చాలా అరుదు. వారు ఎప్పుడు సూర్యుని వెలుగు వస్తుందా అని చెప్పి వారు ఎదురు చూస్తారు. అలాగే మీకు తెలుసో లేదో, కొన్ని ప్రాంతాల్లో, మన ఇండియాలోనే ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఎప్పుడు కొన్ని చోట్ల వర్షాలు పడుతూ, కొన్ని చోట్ల ఎప్పుడు మంచు కురుస్తూ, ఎప్పుడు చల్లగానే ఉంటుంది. అయితే అనేక దినములు వారు సూర్యుని చూడక ఎప్పుడు ఆ చల్లని, ఆ చీకటిని అట్లోనే ఉండిపోయి ఎప్పుడో ఒకసారి వారు సూర్యుని చూసినప్పుడు వారు ఎంత సంతోషిస్తారో తెలుసా? నిజంగా సూర్యుని రాగానే వారందరూ ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తారు. వారికి అంత ఆనందాన్ని ఇస్తుంది. మనకి చూడండి, ఏదైనా తుఫాను ఇది కలిగినప్పుడు 2-3 రోజులు వర్షం జాడించి కొట్టినప్పుడు మన బట్టలు అన్ని తడిసిపోయి, ఇంట్లో అంత రొచ్చి అయిపోయి, మనకి అసలు సూర్యుని వెలుగు 2-3 రోజులు లేకపోతే ఎప్పుడు సూర్యుడు వస్తాడా అని, సూర్యుడు వెలుగు రాగానే అందరూ ఎంత సంతోషిస్తారు, అమ్మ ఈరోజు సూర్యుడు వచ్చాడు అని. ఎందుకంటే అదొక తెలియనటువంటి ఆనందం. సూర్యుని వెలుగు నిజంగా మనల్ని ఎంతగా ప్రకాశిస్తుందంటే ఒక ఆనందంలోకి తీసుకొస్తుంది. సూర్యుడు రానంత వరకు చల్లగానే ఉంటుంది అనుకుంటాం, కానీ సూర్యుడు వచ్చేంత వరకు మనకు తెలియని ఒక నిస్పృహలో ఉంటాం. ఏంట్రా సూర్యుడు రాలేదు అన్నటువంటి బాధ. ఎందుకని? అది లేకపోతే వాతావరణం సరిగా ఉండదు, తడిచిన బట్టలు ఆరవు, ఇలాగ అనేకమైన కారణాలు ఉంటాయి. కనుక ప్రతి ఒక్కడు 2-3 రోజులు సూర్యుడు కనిపించకపోతే సూర్యుని కొరకు ఎదురు చూస్తూ వస్తే సంతోషిస్తారు. అంటే సూర్యుడు ఎలాగైతే మన జీవితంలో సంతోషాన్ని ఇస్తుందో, నిజంగా దేవుని యొక్క వెలుగైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా మన జీవితంలో అటువంటి సంతోషాన్ని ఇస్తారు. ఎందుకంటే నీ జీవితంలో సంతోషానికి కారణము ఆయనే అవుతారు. మనలో చాలామంది చాలా సమస్యల చేత, చాలా ఆలోచనల చేత నడిపించబడి సంతోషాన్ని రాలేకపోతున్నారు. అయితే దేవుడు మనకిస్తున్న గొప్ప భద్రత, భరోసా ఏంటో తెలుసా? ఆయన సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషం ఉంది. మనం ఎప్పుడు ఆయన సన్నిధికి వస్తామో, ఆయన సన్నిధిలో దేవుని యొక్క ప్రకాశవంతమైనటువంటి జీవితంలో మనము మన జీవితాన్ని చూస్తున్నప్పుడు ఆయన గొప్ప భరోసాను, గొప్ప నమ్మకమును, మనకి మంచి భవిష్యత్తును ఇస్తున్నారనేటువంటి నమ్మకము నిజంగా మన జీవితంలో ఆ వెలుగు సంతోషాన్ని కలిగిస్తుంది. వెలుగు యొద్దకు రానంత వరకు మనకు బాధే. వెలుగును చూసినప్పుడు ఎలాగ సంతోషం కలుగుతుందో, క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు మనకి అంత భద్రతను, అంత నిశ్చయితను ఆయన ఇస్తున్నాడు. ఎలాగిస్తున్నాడు? మనలో తెలియకుండానే చీకట్లో ఉన్నప్పుడు మనకు చాలా భయాలు ఉంటాయి. అలాగే మనం కూడా చాలా భయాలతో ఆవరించి ఉన్నాం. ఏంటి ఆ భయాలు? భవిష్యత్తు గురించినటువంటి భయం. రేపేంటో, రేపు కానీ అలా ఉండకపోతే, నాకు కానీ ఇది రాకపోతే, వీరు కానీ ఉండకపోతే, రేపు అనే దాని గురించి మనలో అందరికీ సహజమైనటువంటి భయం ఉంటుంది. అవునా కదా? అలాగే చీకటి ఒక రకంగా మరణానికి సాదృశ్యం.
చీకట్లోనికి వెళ్ళిపోతున్నామంటే మరణంలోనికి వెళ్ళిపోతున్నాం. అంటే మనమందరికీ ఇంకొక భయము మరణ భయం. మనం అందరం ఏదో ఒక సమయంలో ఈ భయం చేత ఆవరించబడం. ఎందుకని? అమ్మో నేను చనిపోతే నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, అమ్మో నేను చనిపోతే నా కుటుంబ పరిస్థితి ఏంటి, నేను చనిపోతే నా పరిస్థితి ఏంటి అని. అంటే మనం చనిపోయిన మన పరిస్థితి ఏంటో అనేటువంటి భయం కూడా మనలో అవసరం. నేను చనిపోతే రేపు నేను ఎక్కడ ఉంటానో, ఎక్కడ నిలబడతానో, ఏ చోటుకి వెళ్తానో, అలాగ ప్రతి ఒక్కరు మరణం వల్ల కలిగే భయం వల్ల ప్రతి ఒక్కరు ఏదో రకంగా ఉంటారు. కనుక ఈ రకమైనటువంటి చీకటి నుంచి అనగా మరణ భయం నుంచి కూడా దేవుని యొక్క వెలుగు మన మీదకి వచ్చినప్పుడు, ఆయన ఒక వాక్యం వింటున్నప్పుడు ప్రతి వాక్యం మనకు భద్రతను, కాపుదలను, భవిష్యత్తు కొరకు ఒక నిశ్చయతను ఇస్తుంది. కనుకనే క్రీస్తు అనేటువంటి వెలుగు మనకు సంతోషాన్ని, చక్కని ఆనందాన్ని అది మనకు కలిగిస్తుంది. క్రీస్తు యొద్దకు రాని వారందరూ చాలా ఆలోచన చేత బాధపడతారు. అయితే క్రీస్తు యొద్దకు వచ్చిన వారు ఏమీ లేకపోయినా వారు సంతోషంగా ఉంటారు. ఎందుకని? అన్నిటికీ ఆధారమైనటువంటి క్రీస్తుని కలిగి ఉంటారు కనుక. ఎందుకంటే నిత్యమైనటువంటి భద్రతని ఇచ్చేవారు. బతికినంత కాలం మనము ఈ 60-70 సంవత్సరాల గురించి ఆలోచిస్తాం కనుక మనలో చాలా భయాలు ఉంటాయి. క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు ఆయన మనకి నిత్య జీవం ఇస్తున్నాడు కనుక ఇంకా మనకి ఎటువంటి భయములు ఉండవు. నిన్ను ఆవరించి ఉన్న ప్రతి విధమైనటువంటి భయమును పారదోలుతాడు కనుకనే నీవు చాలా ధైర్యంతో సంతోషంగా క్రీస్తునందు నువ్వు ఉండగలవు. కనుకనే ఆయన అంటున్నాడు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. నువ్వు నిజంగా ఆయన వెంబడిస్తే వెలుగు కలిగి చీకట్లో నువ్వు ఇంకా నడవలే. కనుక ప్రభు ప్రతి ఒక్కరిని వెలిగించాలని, నీ ప్రాణ ఆత్మ దేహములు పరిశుద్ధపరిచి నిన్ను ఆయన బిడ్డగా చేసుకుని వెలిగించాలని ఆయన కోరుతున్నాడు. నువ్వు ఎప్పుడైతే నీ పాపములు ఒప్పుకుంటావో, నీ హృదయం ఎప్పుడైతే దేవునికి సమర్పిస్తావో, ఎప్పుడైతే ఆయన చేత నువ్వు క్షమించబడతావో అప్పుడు నీవు వెలుగుగా చేయబడిన లెక్కే. కనుక మనమందరం దేవుని యొక్క వెలుగులాగా ఉండాలని కోరుతున్నాడు. వెలిగింపబడిన వారు అనేకులను అగ్నిలో నుంచి లాగినట్లు, అనేకులను దేవునితో తిప్పిన ఎడల మనము ఆకాశంలో నక్షత్రములు పోలినట్లు వెలుగును పోలి మనము జీవిస్తామని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కనుక మనమందరము వెలుగు సంబంధము, పగటి వారము, పగట్లో నడుచుకుంటున్నట్టు ప్రతి దాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధిలో మనము నడుచుకుందాం. ఆయన నేనే నిజమైనటువంటి వెలుగును అన్నాడు. నిజమైన ఒక వెలుగు అని ఆయన ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు? వెలుగుయున్న దేవుణ్ణని, వెలుగుగా పంపబడుతున్న మెస్సైని ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ వెలుగు దగ్గరకు వచ్చి వారందరినీ ఆయన వెలిగించువాడై ఉన్నాడు. ఎలాగైతే ఆ వెలుగు మన ఆంతర్య దృష్టిని ఇస్తుందో, ఎలాగైతే ఒక వెలుగు మనల్ని పరిశుద్ధపరుస్తుందో, ఎలాగైతే ఒక వెలుగు మనల్ని దేవుని యందు ఆనందింప చేస్తుందో, ఎలాగైతే ఒక వెలుగు మన యొక్క పాపరూప జీవితం నుంచి భయమును పారదోలే స్పష్టతనిస్తుందో, అలాగే నిజమైనటువంటి దేవుని వెలుగు ఈరోజు మనకు వచ్చి ఉన్నది. కనుక లేకండి, లెగిసి మీ కొరకు సిద్ధపరిచి మీ యొద్దకు వచ్చినటువంటి వెలుగైనటువంటి దేవుణ్ణి మనము స్వీకరిద్దాం. ఆయన నిజమైనటువంటి వెలుగు. ఈ వెలుగులో జీవం ఉంది. ఆ జీవాన్ని ప్రతి ఒక్కరూ పొందుకొని జీవాధిపతి అయిన దేవుని మనము ఆరాధించుకుందాం. మిమ్మల్ని దేవుడు వెలిగించినట్లయితే, వెలుగులో నడిచిన వారైతే మిమ్మల్ని వెలిగించిన దేవుడిని ఆత్మతోనూ సత్యంతోనూ మీరు ఆరాధించండి. మిగిలిన వారందరూ వారితో కలిసి ఏకీభవిస్తూ మనము ఆరాధిద్దాం. దయచేసి ఎవరు కూడా లేచి వెళ్లకుండా మోకరించి స్పష్టంగా మీకు ఇచ్చిన రక్షణకై, ఇచ్చిన విమోచనకై మన దేవాది దేవుని మనము ఆరాధించుకుందాం.